బాప్తీసాన్ని గూర్చి తెలియకుండా తీసుకొని ఏవో కొన్ని ప్రలోభాలకో కొన్ని ఆశకు లోబడి లేకపోతే కొన్ని అపోహలతో బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? అదే కదా ప్రశ్న. ఓకే, సెకండ్ టైం అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ టైం తీసుకున్నది ప్రాపర్గా తీసుకున్నప్పుడు సెకండ్ టైం కౌంట్ అవుతుంది. ఫస్ట్ టైంది ప్రాపర్గా తీసుకోలేదనుకో అది ఇన్వాలిడ్ అవుతుంది కదా. కాబట్టి సెకండ్ టైం లేదు ఇక్కడ. మీరు చెప్పిన దాంట్లోనే బాప్తీసం అనేది తెలియకుండా తీసుకున్నాడు, ఏదో ఫ్రెండ్స్ కోసమో లేకపోతే కొన్ని విషయాలు తీసుకున్నాడు. కాబట్టి సెకండ్ టైం లేదు, ఫస్ట్ టైందే బాప్టిజం కాదు. అక్కడ మొదటి బాప్తీసం కాదు. బాప్తీసము అని అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చదివినప్పుడు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగా నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొనవలెను అని చెప్పినప్పుడు వారు ఆ మాట విని సహోదరులారా మేమేమి చేతుమని అపోస్తలు అడిగారు. వారు హృదయంలో గొచ్చబడి హృదయంలో పొడవబడి సహోదరులారా మేమేమి చేతుము అని అడిగారు. అప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తీసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడుతుంది అనే మాట పేతురు చెప్పాడు. బాప్తీసం అన్నది తెలిసి తీసుకునేది, హృదయంలో గొచ్చబడాలి. నేను పాపం చేశాను, యేసు ప్రభు శిలువ మరణానికి ఆయన ప్రాణత్యాగానికి కారణం నేనే, ఆయన చావు కారణం నేనే, నేను చేసిన పాపాలే అని హృదయంలో గొచ్చబడి దాన్ని మారు మనసు అంటాం, పశ్చాత్తాపం అంటాం. అలా అని అప్పుడు మారు మనసు అంటే చేసినటువంటి పాపాలను వదిలిపెట్టాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నూతన జీవం కోసం పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకోవడానికి ఏకైక కారణం ఏంటి? పాప క్షమాపణ కోసం యేసుక్రీస్తునామమున తీసుకున్నప్పుడు అప్పుడు మన పాపాలు క్షమించబడి పరిశుద్ధాత్మ వరం అనుగ్రహించబడతాడు మనకు. అయితే ఈ ప్రలోభాల్లో పెళ్లి కోసమో ఉద్యోగం కోసమో పిల్లల కోసమో లేకపోతే చర్చిలో సబ్స్క్రిప్షన్ కోసమో లేకపోతే ఒక ఐడెంటిఫికేషన్ కోసమో రకరకాల కారణాలు ఉన్నాయి కదా. మైనార్టీ సర్టిఫికేట్ కోసమో తెలియకుండానో ఒక డినామినేషన్ పుట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈ వయసుకి ఇవ్వాలి, లేదా అందరు తీసుకున్నారు నేను తీసుకోవాలి, ఇలా తీసుకున్నప్పుడు బాప్తీసం అంటే ఏంటో తెలియలేదు కదా, పశ్చాత్తాపం జరగలేదు కదా, మారు మనసు జరగలేదు కదా, పాప క్షమాపణ కోసం వేడలేదు కదా, వాళ్ళ హృదయంలో గొచ్చబడలేదు కదా. కాబట్టి బాప్తీసం అన్నది ఇన్వాలంటరీగా జరిగేది కాదు, అది వాలంటరీగా జరిగేది, అది డెలిబరేట్గా ఉద్దేశపూర్వకంగా జరిగేది అది. కాబట్టి చిన్నపిల్లలకు బాప్తీసం అన్నది తెలియకుండా బాప్తీసం అన్నది ఏదో ఉద్రేకంలో 10 మంది తీసుకుంటూ ఉంటారు, ఏదో పండుగ వచ్చింది వీళ్ళు కూడా నేను కూడా తీసుకుంటాను అక్కడ దిగి పైకి వచ్చేస్తారు. బాప్తీసం అన్నది తెలిసి తీసుకునేది. లేఖనాలు వివరిస్తున్నప్పుడు ఫిలిప్పు నపుంసకుడు అవి వింటూ మధ్యలోకి రాగానే అవిగో నీళ్ళు బాప్తీసం ఇవ్వడానికి నాకేమైనా అభ్యంతరమా, నీకేదైనా అభ్యంతరం అని అడిగాడు. అలా ఏంటంటే ఆ లేఖనాలు అర్థమైనప్పుడు యేసు ప్రభు నుంచి అర్థమైనప్పుడు బాప్తీసం తీసుకోవాలి. పౌలా తడవ చేయడం ఎందుకు, కనుక నీవు తడవ చేయటం ఎందుకు, నీవు లేచి యేసుక్రీస్తునామమున ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అని అంటాడు. పాపాలు కడిగి వేసుకోవడానికి బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం అన్నది ఏంటంటే నీరులో మునిగి లేవడం కాదు, మనస్సాక్షిని నిర్మలపరుచుకోవడం, మనస్సాక్షిని కడుక్కోవడం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో దానికి సాదృశ్యమైన బాప్తీసము ఇప్పుడు మేము రక్షించుతున్నది, అదేదనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిస్తూ ప్రత్యుత్తరమే. బాప్తీసం అంటే మనస్సాక్షిని కడుక్కోవడం, శరీరాన్ని కడుక్కోవడం కాదు. కాబట్టి మనకు మనస్సాక్షిని కడుక్కునేటువంటి ఆలోచన లేకుండా ఎన్నిసార్లు మునిగి లేచినా సరే శరీరాన్ని తడుపుకోవడమే తప్ప అది బాప్తీసం కాదు. బాప్తీసం అంటే చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టడం, ముంచడం, నీళ్ళలో ముంచడం. సమాధిలో పాతి పెట్టేస్తే నిజంగా చచ్చిపోతాడు. అలా కాకుండా నీళ్ళలో ముంచినప్పుడు పాత వ్యక్తిని సమాధి చేసి క్రొత్త వ్యక్తిగా తిరిగి లేచాడు అని. ఇది నిజంగా మనకు తెలియకపోతే ఎన్నిసార్లు నీళ్ళలో మునిగి లేచినా సరే అది బాప్తీసం కాదు. బాప్తీసం ఇచ్చేవాని బాప్తీసం ఇస్తున్నప్పుడు అనేక మంది వచ్చారు బాప్తీసం తీసుకుని అలా ఒడ్డు మీదకి వెళ్తూ ఉంటే బాప్తీసం ఇచ్చేవాని ఏమన్నాడు? మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, సర్ప సంతానమా అని మాట్లాడాడు. సర్ప సంతానం అని ఎందుకు అన్నాడు అంటే సర్పం అలా నేల మీద వెదుగుతుంది, ఏదో జంతువు కోసం ఏదైనా ఎర కోసం వెదుగుతుంది, ఎక్కడ దొరకలేదు ఏం చేస్తుంది అలా మెల్లిగా పక్కన ఉన్నటువంటి కాలువలోకో చెరువులోకి అలా దిగుతుంది. చెరువులో కప్పల కోసం చేపల కోసం అలా తిరుగుతుంది. అంత అయిపోయిన తర్వాత మరలా మెల్లిగా పైకెక్కి వెళ్ళిపోతుంది. అది ఒడ్డు మీద ఉన్నప్పుడు పామే, నీళ్ళలో తడిచినప్పుడు పామే. అయితే తేడా ఏంటంటే నీళ్ళలో దిగిన తర్వాత చర్మం నానింది తప్ప దాని నోట్లో విషగ్రంథులు విషం పోలే. బాప్తీసం ఇచ్చేవాని అన్నాడు సర్ప సంతానమా అని. అంటే బాప్తీసంకి వస్తున్నారు మునిగి అలా వెళ్ళిపోతున్నారు తప్ప పాము నీళ్ళలో దిగి పైకి వెళ్ళినట్టుంది తప్ప మీ స్వభావం మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించట్లేదు. కాబట్టి గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, ఆయన చేతిలో ఉంది, ఆయన తన కళ్ళని బాగా శుభ్రం చేసి పొట్టును ఆరనగ్గితో కాల్చి వేస్తాడని మాట్లాడాడు కదా. కాబట్టి బాప్తీసం అంటే నీళ్ళలో మునిగి లేవడం కాదు,
శరీరాన్ని తడుపుకోవడం కాదు బాప్తిసం అంటే, మనస్సాక్షి నిర్మలపరుచుకోవడం. నిర్మలం అంటే అంతకంటే ముందు పశ్చాత్తాపం రావాలి, ప్రభువా నేను పాపినని. ఆ పాపాలను నా ప్రభువు క్షమించాడు ఆయన రక్తాన్ని కడగడం ద్వారా అన్నప్పుడు మనస్సాక్షి నిర్మలపరచబడుతుంది. ఇదంతా డెలిబరేట్గా జరిగేది, వాలంటరీగా జరిగేది. మనకై మనం తీసుకునే తీర్మానం అది. ఏదో డినామినేషన్ కోసమో కొన్ని ప్రలోభాలకు తీసుకునేదో బాప్తిసం అనరు. అది బాప్తిసం కానప్పుడు రెండోసారి తీసుకోవచ్చు అనేటువంటి ప్రశ్న అసలు రాదు, అది ఇన్వాలిడ్ అవుతుంది. ఫస్ట్దే బాప్తిసం కానప్పుడు రెండోది ఏమవుతుంది? రెండోది అనే ప్రశ్న లేదు కదా. కాబట్టి బాప్తిసం తీసుకున్న తర్వాత ఒకవేళ పొరపాటుగా పాపం జరిగిందనుకోండి, చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అన్న నేను మరలా పాపంలో పడ్డాను, మరలా అలా చేశాను ఇలా చేశాను, రెండోసారి బాప్తిసం తీసుకోవచ్చు అంటే రెండోసారి బాప్తిసం ఉండదు. మొదటిసారి బాప్తిసం ప్రాపర్గా తీసుకుని ఉన్నప్పుడు మారుమనసు పశ్చాత్తాపంతో మరలా పాపంలో పడినప్పుడు ఏంటంటే మరలా ప్రభువుతో సమాధాన పడతాం తప్ప రెండోసారి బాప్తిసం తీసుకోం. పెళ్ళి ఎన్నిసార్లు చేసుకుంటారు? ఒక్కసారి చేసుకుంటారు, ఒక్కసారి పెళ్లి చేసుకుంటారు. మరి కాపురంలో గొడవలు రావా? వస్తాయి. గొడవ జరిగిన ప్రతిసారి మరలా కళ్యాణ మండపం బుక్ చేసుకుని వెళ్ళి మరలా పెళ్లి చేస్తున్నాం అనుకో, చాలా వెటకారంగా ఉంటుంది. అలా కాదు, గొడవలు వస్తాయి, సమాధానం పడితే సరిపోతుంది. మాటి మాటికి కళ్యాణ మండపం బుక్ చేసుకుంటే గొడవలు ఆగిపోవు కదా, ఖర్చు అవుతుంది. అలా ఒక్కసారి యేసుప్రభు బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం అన్నది బహిరంగ ప్రకటన. ఇక మీదటి నుంచి యేసుప్రభు నా దేవుడు, నా రక్షకుడు, నేను పాపిని, నేను నా ముందు జీవితాన్ని విడిచిపెట్టాను, విగ్రహాలను విడిచిపెట్టాను, దేవుని కాని వాటిని విడిచిపెట్టాను, నా పాపాలు విడిచిపెట్టాను, యేసుప్రభు నా శిలువలో ప్రాణం పెట్టాడని బహిరంగంగా సాక్ష్యం ఇచ్చేదాన్ని బాప్తిసం అంటారు. సింపుల్గా చెప్పాలంటే యేసుప్రభుని పెళ్లి చేసుకుంటున్నాం అని. మధ్యలో ఏమైనా గొడవలు వచ్చాయనుకో ఏం చేస్తాం? రెండోసారి పెళ్లి చేసుకో. ఏం చేస్తాం? ఆయనతో సమాధాన పడతాం, ప్రభువా క్షమించు అని ఆయన్ను సమాధానం కోసం, క్షమాపణ కోసం వేడతాము. కాబట్టి మొదటిసారి బాప్తిసం అన్నది తెలియకుండా జరిగినప్పుడు రెండవ బాప్తిసం అన్నదాన్ని మొదటి బాప్తిసం అని అంటాం. బాప్తిసం తర్వాత ఏదైనా పొరపాటు జరిగినప్పుడు సమాధాన పడతాం తప్ప రెండోసారి బాప్టిజం తీసుకోము. ఒకవేళ మొదటిసారి బాప్టిజం తీసుకున్నప్పుడు నేను ఎందుకు నిజంగానే తీసుకున్నానా లేకపోతే అలా తీసుకున్నా ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఆ మనస్సాక్షి దోషారోపణను తీసివేసుకోవడానికి లక్షణంగా రెండోసారి బాప్టిజం తీసుకోవచ్చు. కొంతమందికి ఆ రోజున ఒప్పుకున్నా కదా, కాదు ఒప్పుకోలేదు, ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఉంటుంది. ఎందుకు వచ్చిన గొడవ? వచ్చి బాప్తిజం తీసుకో, అదేం తప్పు కాదు కదా, నీ మనస్సాక్షిని నిమ్మలపరుచుకోవచ్చు. సమాధానం వచ్చింది. థ్యాంక్ యూ. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందంటే చాలామంది 666 అనేదాన్ని తీసుకొని 666 అన్నది నీరో, ఎంపరర్ నీరో 666 అంటే ఆ కోడ్ అన్నది చెప్తారు. ఓకే, చెప్పినప్పుడు ఏంటంటే నీరో చనిపోయింది, అంతకంటే ముందు చనిపోయాడు, యోహాను తర్వాత వ్యక్తి, మరి అంతకంటే ముందు చనిపోయిన వ్యక్తిని భవిష్యత్తులో నీరో అనేటువంటి పేరుని ఎందుకు ప్రస్తావిస్తాడు కదా, ఇది ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు 2024 కదా, ఇది 2025 ఫిబ్రవరిలో లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది అన్నాను అనుకో, మీరు భయపడతారా? భయపడరా? బెంగ పెట్టుకుంటారు, భయపడిపోతారు. అదేంటి మీరు 2025లో ఫిబ్రవరిలో జరిగేటువంటి లాక్డౌన్ చూడలేదు కదా, ఎందుకు భయపడుతున్నారు? చెప్పారు కాబట్టి కాదు. లాక్డౌన్ అని కానీ ఎందుకు భయపడ్డారు అంటే ఆల్రెడీ ఒక లాక్డౌన్ మీరు ఫేస్ చేశారు. ఆ లాక్డౌన్ వచ్చినప్పుడు ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మీకు తెలుసు కాబట్టి ఎప్పుడు లాక్డౌన్ అన్నా దాన్ని తీసుకొచ్చి బ్రెయిన్లో పెట్టుకుంటారు. ఓకే, ఇలా ఉండబోతుందా, దీనికంటే తక్కువ ఉండబోతుందా, దీనికంటే ఎక్కువ ఉండబోతుందా, అది పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ మీకు. దానికి చాలా భయంకరమైన లాక్డౌన్ అదని కానీ దీనికంటే 2 పెంచుకుంటారు, 3 పెంచుకుంటారు. అంత లాక్డౌన్ ఏం కాదులంటే దీనికంటే కొంత తగ్గించుకుంటారు. మొత్తానికి 2019లో మనం ఎదుర్కొన్నటువంటి ఆ లాక్డౌన్ ఏదైతే ఉందో దాన్నే తెచ్చుకుంటారు. కానీ లాక్డౌన్ ఎప్పుడు చెప్పాను నేను? 2025 ఫిబ్రవరి చెప్పాను, ఇంకా ఫ్యూచర్లో ఉంది అది. కానీ మీరు దేని బ్రెయిన్లో తెచ్చుకున్నారు? ఆల్రెడీ జరిగిపోయినటువంటి దాన్ని ఇక్కడ తెచ్చేసుకున్నారు. దీంతోనే దాన్ని మీరు ఎస్టిమేట్ చేస్తారు కదా. అప్పటికే నీరో ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేశాడు. అప్పటికే సంఘాన్ని ఏం చేయాలో నీరో చేసేసాడు. కాబట్టి యూదులకి నీరో అనే పేరు ఒక పీడకల. నీరో అనగానే వాళ్ళకు వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆ రేంజ్లో పర్సిక్యూట్ చేశాడు. పౌలును చంపింది ఆయనే, పేతును చంపింది ఆయనే, సింహాలకు ఆహారంగా వేసింది, క్రైస్తవులను కాగడాలుగా కాల్చింది, ఆ వెలుగులో విందులు చేసుకున్నది. పరమ దుర్మార్గుడు. ఆ రోమా పట్టణాన్ని తగలబెట్టి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు వాడు. ఆ నెపాన్నంతా తీసుకొచ్చి క్రైస్తవుల మీద వేసి, క్రైస్తవులు ఉన్నారు కాబట్టి తగలబడిపోయింది, తుఫాను వస్తే క్రైస్తవులు ఉన్నారు కాబట్టి తగలబడిపోయింది, రోగాలు వస్తే క్రైస్తవులు ఉన్నారు కాబట్టి తగలబడిపోయింది, కాబట్టి క్రైస్తవులు లేకుండా చేస్తేనే మనకి ఇవన్నీ పోతాయని చెప్పి క్రైస్తవులు ఓచుకోత కోసాడు. కాబట్టి నీరో అనేవాడు ఒక పీడకల యూదులకి.
కాబట్టి భవిష్యత్తులో మరలా నీరో వస్తాడని చెప్పడం ద్వారా ఎగ్జాక్ట్ నీరో కాదు, నీరో లాంటి దరిద్రుడు వస్తాడు అని 666 అనే దగ్గర ఎంపరర్ నీరో లేకపోతే ది బీస్ట్ అనేటువంటి పదప్రయోగం జరిగింది అక్కడ. ఎలాగైతే లాక్డౌన్ అనే దాన్ని పదే పదే మనం బ్రెయిన్లో తెచ్చుకుంటున్నామో అంతకంటే ముందు చూసినట్టు ఉపద్రవానికి కారకుడైనటువంటి నీరో అనే దాన్ని అక్కడ పెట్టడం ద్వారా మరలా నీరోని చూస్తాం. ఆ రోజు డొమిషియన్ కావచ్చు, ఆ రోజు ఇంకొక వ్యక్తి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా నీరో దాన్ని కొనసాగించారు తప్ప, ఆ పద్ధతిని కొనసాగించారు తప్ప, ఈరోజు కనుక మీ ఎదురింట్లో ఉన్నవాడు నేను హింస పెట్టాడనుకో, వాడు కూడా నీరోనే నీ దృష్టికి. లేదా మన దేశంలో ఎవడైనా మన క్రైస్తవులు ఊచకోతగాడని ప్రారంభించాడనుకో, వాడు కూడా నీరోని 666 అవుతాడు మన దృష్టికి. ప్రాంతాన్ని బట్టి మొత్తానికి అల్టిమేట్గా క్రైస్తవుల్ని ఊచకోత కోసేవాడు ఆ పర్యాయ పదం దానికి నీరో. కాబట్టి తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నీరోగానే పరిగణించబడ్డారు. అక్కడ బీస్ట్ అనేది వస్తుంది, ఎంపరర్ నీరో అనేది వస్తుంది, రెండు వస్తుంది. అక్కడ బీస్ట్ అనేది తీసుకోవాలి కానీ నీరో అనేది తీసుకోకూడదు. నీరో అని తీసుకున్నా సరే కాంటెక్స్ని బట్టి ఇలాంటి ఒకడు వస్తాడు అంతే తప్ప ఎగ్జాక్ట్ నీరో అని కాదు. భవిష్యత్తులో ఏలియా వస్తాడని ఉంది మలాకి గ్రంథంలో. ఏలియా వచ్చాడా? ఎవరైనా బాప్తిస్మిచ్చి యోహాను. కానీ అక్కడ రాయబడింది ఏంటి? ఏలియా వస్తాడు భవిష్యత్తులో. మీకు మనసుంటే అంగీకరించడానికి ఆ ఏలియా బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి ఏలియా అనగానే ఏం చేస్తాం? ఏలియా అలాంటి స్పిరిట్ని ఎక్కడ మనం రీప్లేస్ చేసుకుంటాం తప్ప ఎగ్జాక్ట్గా ఏలియా వస్తాడని కాదు. అలాగే నీరో అని అక్కడ రాయడం ద్వారా భవిష్యత్తులో నీరో లాంటి వ్యక్తులు వస్తారు అంతే తప్ప ఎగ్జాక్ట్గా నీరో వస్తాడని కాదు. ఆయన ముందు చనిపోయాడు తర్వాత రాశారు కాబట్టి ఇది కాంట్రడిక్షన్ అని, అంటే బయట వాళ్ళకి సరిగ్గా బైబిల్ తెలియక ఇలా అపార్థం చేస్తున్నారు. 24లో రాయబడింది, మత్తయి సువార్త 24లో రాయబడింది, లోకారంభం నుండి ఇలాంటి శ్రమ కలగలేదు, ఇక మీదట కలగబోదు, దేవుడు ఆ దినాలు తక్కువ చేయకపోతే ఏ శరీరం తప్పించబడ్డన్నటువంటి మాట క్రీస్తు 70లో యెరూషలేము నాశనం చేయబడింది కదా టైటస్ ఆధ్వర్యంలో. దాని గురించి చెప్పన్నటువంటి 10 లక్షల మంది యూదులు ఊచకోతగా ఉంచబడ్డారు, 1,00,000 మంది యూదులు చెరగా వెళ్ళిపోయారు, యెరూషలేము యూదులు రక్తంతో పారాయి. కాబట్టి దాని గురించి రాయబడిందే తప్ప యుగాంతానికి సంబంధించి నీరో సంబంధించి కాదు. అది 70లో జరిగినటువంటి టైటస్ దాడి గురించి రాయబడినటువంటిది. థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్ది కాలము సంఘం విలువబడుతుంది అని ఉంది. సో అదంతా ఒకే ఇన్సిడెంట్, అంటే ఒకే సంఘటన. అంటే కొద్ది కాలం ఇప్పుడు మిలేనియంలో సాతాను 1000 సంవత్సరాలు అది ఉంది కదా, అది ఇప్పటికి సంబంధించింది కాదు. అది ప్రారంభ శతాబ్దానికి సంబంధించి, లేదా రోమన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోమన్ పర్సిక్యూషన్ జరిగింది కదా, రోమన్ ఎంపరర్స్ పర్సిక్యూట్ చేశారు. నీరో అని, డొమిషియన్ అని వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ పరిపాలనలో జరిగినటువంటి పర్సిక్యూషన్ గురించి వ్రాయబడినటువంటి విషయం అది. అయితే ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకుని వచ్చి ఇప్పుడున్న సంఘానికి ముడిపట్టి, లేకపోతే భవిష్యత్తులో ఇలాంటిది వస్తుంది అనేటట్టుగా మాట్లాడుతున్నారు మన క్రైస్తవ బోధకులు. అది పూర్తిగా ఆ 7 సంఘాలకు సంబంధించింది, ప్రారంభ శతాబ్దానికి సంబంధించినటువంటి విషయం అది. ఆ 1260 దినాలు ఆ సంఘము శ్రమలు ఎదుర్కొంటుంది. అంటే కొద్ది కాలం 3.5 సంవత్సరము దానికి సంబంధించిందే తప్ప ఇప్పుడున్నటువంటి సంఘానికి భవిష్యత్తులో వచ్చేటువంటి దానికి సంబంధించింది కాదు. తర్వాత ఇద్దరు సాక్షి వీడియోలో కూడా కొద్ది కాలం సంఘము రెండు సంఘాలు ఉంటాయని చెప్పారు. దేవుని హస్తంలో ఉంటుందని చెప్పారు కదా. సో రెండు సంఘాలు ఈ మిలేనియం వీడియోలో కొద్ది కాలము పక్షి రాజు అక్కడ ఇద్దరు సాక్షుల దగ్గర నేను చెప్పింది ఏంటంటే 2 సంఘాలని కాదు, కొద్ది మంది శేషం మిగిలి ఉంటారు. ఎంత భ్రష్టత్వం సంభవించినా సరే 2 సాక్షులు, మోషే, ఏలియా ఎలాగైతే వారి వారి కాలంలో వాళ్ళు ఉన్నారో, సాక్ష్యం దేవుని పక్షాన ఉన్నారో, అలాగే ఎంత భ్రష్టత్వం సంభవించినా సరే దేవుని సాక్ష్యం నిలవబడి ఉంటుంది, శేషం నిలవబడి ఉంటుంది, కొద్దిమంది మిగిలే ఉంటారు అనే దానికి అది సాదృశ్యం అని చెప్పాను 2 సాక్షులు అనేటువంటి దాంట్లో. ఈ బాప్తిసం అనేటువంటి మొత్తం వివరణలో యేసు రక్తం కడుగుతుంది అనేటువంటి ప్రస్తావన రాలేదు అన్నది మొదటిది మీరు అడిగింది. రెండవది
బాప్తిసం అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలన్నా ఏ నామంలో తీసుకోవాలన్నది రెండవ ప్రశ్న కదా. బాప్తిసం అన్నది యేసు ప్రభు వచ్చిన తర్వాత వచ్చింది కాదు, అది యూదుల సంప్రదాయంలో ఉంది. అది దాన్ని వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే జీవజలం అనేది ఉండేది వాళ్ళకి. అంటే రెయిన్ వాటర్ని వర్షం పడిన తర్వాత ఒక గొంతు లాంటిది తీసేవాళ్ళు, ఒక గొయ్యి లాంటిది. నీళ్ళు అందులో ఉంటాయి కదా, నీళ్ళు వస్తాయి, అందులో నిండుతుంది, అందు నుంచి నీళ్ళు పారుతూ ఉంటాయి. అంటే వర్షం నీళ్ళే వస్తాయి, నిండుతాయి, పారుతూ ఉంటాయి. అంటే కంటిన్యూస్గా పారుతూ ఉంటాయి అక్కడ నిలవబడకుండా. దాన్ని జీవజలం అనేవాళ్ళు, పారే నీళ్ళు. వాళ్ళు ఏదైనా అపవిత్రత వచ్చినప్పుడు నీళ్ళతో కడుక్కునేది ఎక్కడ అంటే పారే నీళ్ళు, నదులు కానీ ఇలాంటి దాంట్లో కానీ మునిగి లేచేవాళ్ళు. లేదా ఎవరైనా యోధామతంలోకి చేరాలన్నప్పుడు అలాంటి వ్యక్తిని అలా ముంచి లేపి ఈ వ్యక్తి యోధామతంలో చేరాడు అని ప్రకటించేవాళ్ళు. దాన్ని బాప్తిసం అనేవాళ్ళు, జీవజలం. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభు కంటే ముందు బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసం యొర్దాను నదులు ఇచ్చాడు. అదేంటి మారు మనసు నిమిత్తమైనటువంటి బాప్తిసం. పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి, పాపాలు ఒప్పుకోండి అని పరలోక రాజ్యంలో సభ్యులుగా చేయడానికి మారు మనసు నిమిత్తమైన బాప్తిసం ఇచ్చే యోహాను ఇచ్చింది. అయితే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోండి. అంటే యేసు ప్రభువును ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకోండి, పాపాలు ఒప్పుకుంటూ పాప క్షమాపణ కోసం. ముందుదేంటి మారు మనసు నిమిత్తమైన బాప్తిసం, తర్వాత ఏంటి పాప క్షమాపణ కొరకే బాప్తిసం. ఇప్పుడు యేసుక్రీస్తు నామములో అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, నా కోసం రక్తం కార్చాడు. ఇప్పుడు జీవజలంలో కాదు నేను బాప్తిసం తీసుకుంటున్నది, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో నేను కడగబడుతున్నాను. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుంచి నా పాపాలను కడిగి పవిత్రులుగా చేస్తుంది అన్నది యేసు ప్రభువును ఒప్పుకోవడం. యేసుక్రీస్తు నామములో అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువును ఒప్పుకోవడం. ఏమని ఒప్పుకోవడం? మీరు సిలువ వేసిన ఈ యేసునే. ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడు ఆయన? మనందరి కోసం రక్తం చిందించడానికి. కాబట్టి యేసు ప్రభువును ఒప్పుకుంటున్నామంటే ఆ నీళ్ళని యేసు ప్రభు రక్తంగా భావిస్తాము, యేసు ప్రభు రక్తంలో కడగబడుతున్నట్టుగా తీసుకుంటాం. అదే జూయిష్ కల్చర్లో ఏంటి, యూదా మతంలో ఏంటి, జీవజలం అనేటువంటి అందులో తీసుకునేవాళ్ళు, పారే నీళ్ళలో తీసుకునేవాళ్ళు, స్టాగ్నేట్ వాటర్ కాకుండా. ఇప్పుడు యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత బాప్తిసం అన్నది ఏంటి అంటే యేసు ప్రభు రక్తంలో మేము కడగబడుతున్నాము అని. అయితే ఇదంతా మనసులో మనం భావించేదంతా యేసు ప్రభువును అంగీకరించాము, నీళ్ళలో మునుగుతున్నామంటే ఆయన రక్తంలో కడుక్కుంటున్నాము అని అర్థం. ఫిజికల్గా కాదు, ఇది స్పిరిచువల్గా. యేసు ప్రభు రక్తం నన్ను కడుగుతుందంటే ఫిజికల్గా లేదు అది. వారు తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తంలో ఉదుక్కున్నారు కాబట్టి తెల్లగా చేసుకున్నారు అంటాడు. రక్తంలో ఉదిగితే తెల్లగా ఎందుకు వస్తాయి? ఎర్రగా వస్తాయి కదా. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు రక్తం మాలిన్యాలు తీసివేస్తుంది అని అర్థం. యేసుక్రీస్తు నామములో అన్నప్పుడు యేసు ప్రభు సిలువ కార్యాన్ని మొత్తాన్ని అంగీకరిస్తున్నామని అర్థం. అప్పుడు ప్రత్యేకంగా యేసుక్రీస్తు రక్తములు అనేది రాలేదే అనేది రాదు, అక్కడ మొత్తాన్ని ఆపాదిస్తున్నాం. ఇకపోతే బాప్తిసం అన్నది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకోవాలన్నా యేసుక్రీస్తు నామములో తీసుకోవాలంటే రెండు ఒకటే కదా. ఇప్పుడు యేసు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు మాకు తండ్రిని కనబరచు, మాకంతే చాలు అని చెప్పారు శిష్యులు. అంతా ఓకే, తండ్రిని కనబరచు. యేసు ప్రభు ఏమన్నాడు? ఒక తండ్రి కావాలన్నా అని తండ్రిని చూపించలే. ఇంతకాలం నేను మీతో ఉన్నాను, ఇంకా ఎందుకు అడుగుతున్నావు మాట? తర్వాత అంటాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. అంటే యేసు ప్రభువుని చూస్తే తండ్రి చూసినట్టేనా? యేసు ప్రభువుని ఆరాధిస్తే అందరూ తండ్రిని కనపరుచున్నట్లుగా కుమారుని కనపరచాలి. అంటే ఎవరైతే దేవుని ఆరాధించాలనుకుంటున్నారో మొదట ఈయన ఆరాధించాలి. ఈయన ఆరాధిస్తే ఎవరిని ఆరాధించినట్టు? తండ్రిని ఆరాధించాడు. ఈయన చూస్తే ఎవరు చూసినట్టు? తండ్రిని చూసినట్టు. నా నామములో ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి అంటాడు యోహాను సువార్తలో. తండ్రి ప్రార్థన చేస్తున్నారు కదా, నాకు కూడా ప్రార్థన చేయండి అంటే యేసు ప్రభు ప్రార్థన చేస్తే తండ్రి ప్రార్థన చేశాడు. స్టెఫను ప్రాణం పోయేటప్పుడు ఏమన్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రి నా ఆత్మను చేర్చుకో. యేసు ప్రభు అన్నాడు తండ్రి నా ఆత్మను చేర్చుకో. స్టెఫన్ ఏమనాలి? తండ్రి నా ఆత్మను చేర్చుకో. కానీ స్టెఫన్ ఏమన్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. యేసు ప్రభు ప్రార్థన చేసినా, యేసు ప్రభువును ఆరాధించినా, యేసు ప్రభువును పాడినా, యేసు ప్రభు ఉన్నామంటే మనకు కనిపించింది యేసు ప్రభువే. తండ్రిని ఎవరు ఎప్పుడు చూడలే. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని మనం నమ్మితే ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడంటే చూపించలే, ఆయన చూపించుకున్నాడు. నేనే అని చెప్పడం ద్వారా, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు రావడంటే అర్థం ఏంటి? ఈయన చూపిస్తాడని కాదు, ఈయన దగ్గరకు వస్తే తండ్రి దగ్గరకు వచ్చేసినట్టే. కాబట్టి యేసు ప్రభు ప్రార్థన చేసిన తండ్రి ప్రార్థన చేసినట్టే, యేసు ప్రభు ఆరాధించిన తండ్రిని ఆరాధించినట్టే, యేసు ప్రభులోనే మనం తండ్రిని చూస్తున్నాం. ఆయన బయలుపరిచాడు తండ్రిని.
మరి అలాంటప్పుడు తండ్రి అని ఇంకో పేరు పెట్టాలి అక్కడ. యేసు ప్రభు అంటే సరిపోలేదా? తర్వాత పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు? ఆయన కనపరచుకోవడానికా, యేసు ప్రభుని కనపరచడానికా? ఆయన వచ్చి తనంతట తాను ఏం బోధించకుండా నా వాటిలో తీసుకొని నన్ను మహింపరుస్తాడు. ఎవరిని మహింపరచడానికి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? యేసు ప్రభుని మహింపరచడానికి కదా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది యేసు ప్రభు మహింపరచడానికి. యేసు ప్రభు తండ్రిని ఆయనలోనే చూపించాడు. ఇక యేసు ప్రభు నామములో తీసుకుంటే ఏంటి, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో తీసుకుంటే ఏంటి, రెండు ఒకటే కదా. అయితే అక్కడ యూదులు తండ్రిని నమ్ముతున్నారు, పరిశుద్ధాత్మను నమ్ముతున్నారు, కానీ చనిపోయి తిరిగి లేచినప్పుడు యేసు ప్రభు నమ్మట్లేదు. కాబట్టి వారిద్దరిని క్యాన్సిల్ చేసి మీరు యేసు ప్రభు నామములో బాప్తిసం తీసుకోండి, ఇక్కడ ఈయన అంగీకరించండి. ఈయన అంగీకరిస్తే వాళ్ళకు యూదులకి ఇద్దరు తెలుసు, యూదులకి తండ్రి తెలుసు, పరిశుద్ధాత్మ తెలుసు. వాళ్ళు అనుమానిస్తున్నది చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు ప్రభుని. కాబట్టి ఇప్పుడు మీరు సిలువ వేసిన యేసుని క్రీస్తుగాను ప్రభువుగాను దేవుని నియమించాడు. కాబట్టి ఈయన్ను మీరు అంగీకరించండి. అదే మన విషయానికి వస్తే మనకు తండ్రి తెలియదు, యేసు ప్రభు తెలియదు, పరిశుద్ధాత్మ తెలియదు. మన యూదులు కాదు కదా, మన తండ్రి తెలియదు, యేసు ప్రభు తెలియదు, పరిశుద్ధాత్మ తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుంటాం. యూదులు ఏం చేస్తారు, వాళ్ళు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటారు. ఎందుకని? వాళ్ళిద్దరు వాళ్ళు అంగీకరించాల్సిన సంఖ్య వాళ్ళకి అంతకుముందే తెలుసు. వాళ్ళు అనుమానించేది యేసు ప్రభునే కాబట్టి. ఇప్పుడు మనలో సిద్ధాంతం చేశారు, యేసు ప్రభు నామములో బాప్తిసం తీసుకోవాలని ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఇటు గొడవ చేస్తే, లేదు ముగ్గురులో తీసుకోవాలని ఈ ట్రినిటేరియన్ వీళ్ళు గొడవ చేస్తున్నారు. ఇద్దరు ఒకటే కదా. ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి తండ్రి ఎక్కువ గొర్రెపిల్ల ఎక్కువ సింహాసనం, తండ్రి ఎక్కువ సింహాసనం ఎక్కువ సింహాసనాలు అనాల, తండ్రి ఎక్కువ గొర్రెపిల్ల ఎక్కువ సింహాసనాలు అనాల. సింహాసనము ఏం చెప్తుంది ప్రకటన గ్రంథం? మీరు ఎవరినైతే దేవుడు అంటున్నాడో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో, మీరు ఎవరినైతే సిలువ ఎక్కించామనుకుంటున్నారో, సిలువ మీద ప్రాణం పెట్టారనుకుంటున్నారో ఆయన పరలోకానికి ప్రభు. ఆయన 24 పెద్దలు, కోటాను కోట్ల మంది దేవదూతలు ఆయన ఆరాధిస్తున్నారు. మనం నమ్ముకున్నదే సృష్టికర్తని. కాబట్టి ఎందుకు అయోమయానికి గురవుతున్నారు? యేసు ప్రభు ఎవరు అన్నట్టు. కానీ యేసు ప్రభు దైవత్వాన్ని పరలోకపు కోణంలో చూపించినటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం. మరి పరలోకపు అధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే ఇక యేసు ప్రభునాలు బాప్తిసం తీసుకుంటే ఏంటి? అన్ని తెలిసి సిద్ధాంతపరంగా తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామం తీసుకుంటే ఏంటి? వీటన్నింటికి మించి బాప్తిసం తీసుకునేవాడికి ఈ రెండూ తెలియదు. ఆ రోజు నేను ఏ నామంలో తీసుకుంటున్నా అని బాప్తిసం తీసుకునేవాడికి ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఆ రోజు తీసుకునేటప్పుడు నేను పాపిని, యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపాలు పోతాయంట, అలా మునిగి లేచాను. తరువాత తెలిసింది, తర్వాత తెలుసుకున్నాం, అంతేనా? కాబట్టి ఏంటంటే బాప్తిసం తీసుకున్న ఏ ఒక్కడికి ఏ నామంలో తీసుకుంటున్నారో తెలియదు. అయితే ఇచ్చే మన దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఏకదేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉన్న దేవుడు అనేటువంటి ఆ అధికారం కింద ఆ నామంలో బాప్తిసం ఇస్తాం. అది మొదటి రోజు. తర్వాత నిదానంగా చర్చికి వచ్చే కొద్ది తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఇది ఏంటి అనేది నిదానంగా సంవత్సరాలు పడతాయి తెలుసుకోవడానికి. వాడికి తెలిసిందేంటి? యేసు ప్రభువుని నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయంట. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలని చాలు, అంతవరకు. వాడికి అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడని వాడు చచ్చిపోతాడు. అన్నప్రాసన రోజు ఏం పెట్టాలి? కొంచెం తీపిని, కొంచెం పెరుగుని అలా తగిలిస్తారు నోటికి. లేదు ఆవకాయ పచ్చడి తీసుకురాని నోట్లో పెట్టాను కాడు కదా. అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చళ్ళు వడ్డించకండి, వాడు పోతాడు. వాడు ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు నమ్ముకుంటే పాపాలు పోతాయని. ఓకే ఫైన్, యేసు ప్రభువే దేవుడని ముంచేసి నిదానంగా తెలుసుకుంటాడు. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆగు, యేసుక్రీస్తు నామములో పొందావా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో పొందావా, ఏ క్వశ్చన్లు ఉండవు అక్కడ. నాకు కష్టం వచ్చి ఇప్పుడు నేను ఇంత సిద్ధాంతం మాట్లాడుతాను కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆయన త్రిత్వమైన దేవుడు, అది ఇది పెద్ద మాట్లాడుతున్నాం కదా. ఏదైనా సమస్య కనుక యేసు ప్రభువా అంటారు, అంతే. ఏసయ్యా అంట, అంతే. మీరు కూడా అంతే కదా. మనకు తెలిసిందైనా, మనకు కనిపించిందైనా, మన కోసం ప్రాణం పెట్టిందైనా, ఆయన వెనకాల ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయో యేసు ప్రభువులో నెరవేరాయి. మనకేంటి వచ్చిన ఇబ్బంది? యేసు ప్రభు అందాం పోతుంది కదా. పాత నిబంధనలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో యేసు ప్రభులో అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి అన్నప్పుడు యేసు ప్రభువుని అంగీకరిస్తే అన్ని వాగ్దానాలు మనకు వచ్చినట్టే కదా. అవునా? ఒక యాపిల్ పండులో ఎన్ని న్యూట్రియన్స్ ఉన్నాయో నాకు తెలియనక్కర్లే, అది తింటే సరిపోద్ది. యేసు ప్రభువుని అంగీకరిస్తే సరిపోద్ది. ఆయన వెనకాల ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా మనం అంగీకరించినట్టే. కాబట్టి ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మనామని, యేసుక్రీస్తునామని ఇలా గలిబిలి చేసి సంఘాలు వెడగొట్టేటువంటి ఆ దౌర్భాగ్య పని చేసే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి యేసు ఎంతో పాట పాడాడు, రమ్మనుచున్నాడు యేసు అని అన్న పాట పాడాడు. ఇప్పుడు ఏం చేయాలి? మీ
ఈ సిద్ధాంతాలు విడిపోయారు కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామం యేసునామం అని. వాళ్ళు వచ్చారనుకో, రమ్మనుచున్నాడు యేసు కదా, రమ్మనుచున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అక్కడ ప్రత్యామ్నాయం చేయాలి. లేదు లేదు ఇదే కరెక్ట్ అని కాదు. మనం అల్టిమేట్గా యేసు ప్రభుని ఆరాధిస్తున్నాము. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుణ్ణి స్తుతించినట్టుగా 4 జీవులు 24 పెద్దలు కోటానుకుంటూ దూతలు చూస్తాం. 5వ అధ్యాయం వచ్చేటప్పటికి గొర్రె పిల్లను వధించబడినటువంటి గొర్రె పిల్లను ఆరాధించినట్టుగా వారి కిరీటాలు పడవేసినట్టుగా ఉంటుంది. ఎందుకు ఎవరిని ఆరాధించారు? ఒక్కరినే. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానం చేశారు కదా. యోహాను సువార్త 12కి వచ్చేటప్పటికి యెషయా ఆయన మహిమను చూసి, ఎవరి మహిమని? యేసుక్రీస్తు మహిమని. అంటే సైన్యములకు అధిపతి యెహోవా యేసు ప్రభు ఒక్కరే అని చెప్తున్నాడు అక్కడ. తెలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అన్న, తెలియకుండా యేసయ్య అన్న ఆయన్నే పిలుస్తున్నాం. ఈ తేడా తెలియనటువంటి వాళ్ళు ఈ చిన్న చిన్న పదాలతో డినామినేషన్గా విడిపోయారు. ఇంత మాట్లాడుతున్న నాకు ఏదైనా కష్టం వస్తే యేసు ప్రభువా అని మొరపెడతా. ఏం తెలియలేదు, ఇక్కడ చదువుకున్న చాలామంది ఉన్నారు, యేసయ్య అంటారు, యేసు ప్రభువా అంటారు. వాళ్ళకి ఏం తెలియదు చచ్చిపోయేంత వరకు. వాళ్ళ పరలోక మోరే అంటే. ఈరోజు సమాజంలో ప్రకటిస్తున్నది ఎవరిని? తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్మండి అని ప్రకటించలేదు మనం. యేసు ప్రభు నీకోసం శిలువలో ప్రాణం పెట్టాడు అని ప్రకటిస్తున్నాం. ఇంతకాలం నాతో ఉండి మరలా తండ్రిని చూపించంటావేంటి అన్నప్పుడు దాని అర్థం ఏంటి? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. నాలో బాప్తిజం తీసుకుంటే తండ్రిలో తీసుకున్నట్టే, కుమారుల్లో తీసుకున్నట్టే. తెలిసి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో తీసుకున్నా, తెలియకుండా యేసు ప్రభు అన్న రెండు ఒకటే. ఇక్కడ ప్రాముఖ్యం ఏంటంటే పాపాలు ఒప్పుకుంటూ మారు మనసు పొంది పశ్చాత్తాపంతో బాప్తిజం తీసుకోవడమే, పాపక్షమానికి బాప్తిజం తీసుకోవడమే ప్రాముఖ్యం ఇక్కడ. అంతేగాని పేర్లు కాదు. ఇక్కడ నేమ్తో గేమ్ ఆడాల్సిన అక్కర్లేదు. అర్థమైందా? ఓకే. అవును. 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 కన్యక గర్భవతి కుమారుని కంటదని రాయబడింది. ఓకే, మీ ప్రశ్న నాకు అర్థమైంది. అక్కడ కన్యక అన్న దగ్గర బేతులా అని రాయబడింది, ఇక్కడ కన్యక అన్న దగ్గర ఆల్మా అని రాయబడింది. ఆల్మాకి ఇచ్చిన డెఫినేషన్ వేరు, కన్యకి ఇచ్చిన డెఫినేషన్ వేరు అని ఈ మధ్య ధర్మవర్గం భాస్కరరావు చెత్త సిద్ధాంతం తీసుకొచ్చాడు. ఇది క్రైస్తవ సమాజంలో తిరుగుతూ ఉంది. నేను అదే అంటున్నాను. ఆల్మాని వాడారు, బేతులాని వాడారు కన్యక అనే దగ్గర. ఓకే, 2 డిస్క్రిప్షన్ మీరు చూస్తే రెండిటికి ఒకే డిస్క్రిప్షన్ ఇచ్చారు, పదాలు వేరే. ఇప్పుడు పెళ్ళి కాకుండా నీతిగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? పెళ్ళి కాకుండా నీతిగా ఉందంటే అర్థం ఏంటి? ప్రత్యేకంగా కన్యకని చెప్పాలన్నా? మీకు అర్థమవుతుందా? పెళ్ళి కాలేదు, నీతిగా ఉంది. ఇప్పుడు కన్యకని రాయలేదు ఎక్కడ అని అంటే నీతిగా అంటే అర్థం ఏంటి? అందులో అన్నీ కలిసి వస్తాయి. అక్కడ రెబ్కాను వర్ణించిన వర్ణన ఏదైతే ఉందో మరియమ్మ వర్ణన కూడా అదే. అవును. ఓకే, అవును, నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ చూడండి. ద హీబ్రూ వర్డ్ బేతులా మీన్స్ వర్జిన్. ఇట్ ఈస్ ఫెమినైన్ నౌ దట్ కమ్స్ ఫ్రమ్ అన్యూజ్డ్ రూట్. అంటే బేతులా క్యాన్ బి అప్లైడ్ టు ఎ వర్జిన్ రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్. బేతులా అంటే ఏజ్తో సంబంధం లేకుండా వర్జిన్ వర్ణించేది. అంటే 80 ఏళ్ళు ఉండొచ్చు, బట్ స్టిల్ ఆవిడ వర్జిన్గా ఉండొచ్చు. ఏజ్తో సంబంధం లేకుండా వర్ణించేటప్పుడు కన్యకని బేతులు అనే పదాన్ని వాడారు. తర్వాత వెదర్ యంగ్ ఆర్ ఓల్డ్. తర్వాత నారా అనే ఇంకొక వర్డ్ కూడా వాడారు. అక్కడ ఏంటంటే టు ఏ యంగ్ గర్ల్, బట్ ఆల్మా టు ఏ వర్జిన్ ఇన్ హర్ గర్లిష్ ఇయర్స్. అంటే ఆవిడ చిన్నతనంలో కన్యక అని చెప్పేదానికి ఆల్మాని వాడారు. వయసుతో సంబంధం లేకుండా కన్యక అని చెప్పేదానికి బేతులా అని వాడారు. ఇది గూగుల్లో చదివినిపిస్తున్నాను నేను, మీరు కొట్టండి. బేతులా మీనింగ్ హిబ్రూ అని కొడితే బేతులా క్యాన్ బి అప్లైడ్ టు ఏ వర్జిన్ రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్ వెదర్ యంగ్ ఆర్ ఓల్డ్. తర్వాత ఆల్మా టు ఏ వర్జిన్ ఇన్ హర్ గర్లిష్ ఇయర్స్ ఇన్ ద ప్యూనిక్ లాంగ్వేజ్. అంటే ఆవిడ 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆవిడ గర్ల్గా ఉన్నప్పుడు, పిల్లగా ఉన్నప్పుడు కన్యక అని చెప్పేటప్పుడు ఆల్మా అనే పదాన్ని వాడారు. లేదు 80 ఏళ్ళు వచ్చింది, పెళ్లి చేసుకోలేదు, కన్యకగానే ఉంది, అప్పుడు బేతులు అనే పదాన్ని వాడారు.
కానీ మరియమ్మ గారి గురించి చెప్పేటప్పుడు మత్తయి సువార్తలో అక్కడ కూడా అవునని వాడారు. ఓకే, అంటే ఆ టైంలో ఆమె పిల్లల్ని బేర్ చేసేటటువంటి ఏజ్ ఉంది. అవును అవును. సో అట్లాంటప్పుడు ఇది ఆహా. మ్యాచ్ ఎట్లా అవుతుంది? మొట్టమొదట మరియమ్మ ఏజ్ని అక్కడ మెన్షన్ చేయలే, బైబిల్ మెన్షన్ చేయలే. చేయలేదు. కానీ పిల్లల్ని బేర్ చేసి ఏజ్ కదా అది. ఏది మరియమ్మ గారి చరిత్ర ప్రకారం ఏంటంటే టీనేజ్లో ఉంది, తను టీనేజ్లో ఉంది. మ్యారేజ్ చేసుకునే ఏజ్ అంటే 21 ఆర్ 23. టీనేజ్లో మ్యారేజ్ చేసుకోరు కదా, కానీ పిల్లలను కనగలదు, కానీ ఆ ఏజ్లో పెళ్లి చేసుకోరు. ఇక్కడేంటి ఆల్మా అంటే గర్లిష్ ఇయర్స్లో ఉన్నప్పుడు. గర్లిష్ అంటే మనం వర్జినిటీ గురించి మాట్లాడేది ఎప్పుడు మాట్లాడతాం? అబౌవ్ 30 మాట్లాడతాం. 30కి ముందు మనం కన్యకని మాట్లాడం. అది కాబట్టి బేతులా అన్నది ఆల్మా అన్నది రెండు కన్యకకే వాడినటువంటి పదాలు. కాకపోతే ఒకటి ఏజ్తో సంబంధం ఉంటుంది, ఇంకోటి ఏజ్తో సంబంధం లేనిది. అన్న థ్యాంక్ యూ అన్న. In 1 Samuel 28, Saul goes to the witch at Endor and asks to bring up the spirit of Samuel. ఓకే, Was it Samuel's spirit or was it something else? సామ్యుయల్ స్పిరిట్ ఆర్ సంథింగ్ ఎల్స్ అంటారా? అక్కడ వచ్చింది సమూయేలే, కాకపోతే రప్పించింది ఆ కర్ణపిశాచు కలిగినటువంటి స్త్రీ కాదు. సమూయేలు ఆత్మే వచ్చింది, సమూయేలే వచ్చాడు. కాకపోతే పిలిపించింది ఈ కర్ణపిశాచు కలిగినటువంటి స్త్రీ కాదు. అయితే ఈ కర్ణపిశాచు కలిగిన స్త్రీ పిలిస్తేనే ఆయన వచ్చాడు. చాలా జాగ్రత్త వినండి. ఈవిడ పిలిచిందని ఆయన రాలే, కానీ ఈవిడ పిలిస్తేనే ఆయన వచ్చాడు. ఆయన్ను రప్పించే శక్తి ఈవిడికి లేదు, వచ్చింది సమూయేలు ఆత్మే. ఎందుకు వచ్చాడు అంటే సౌలు ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉన్నాడు. అత్యవసరం ఇప్పుడు సౌలుకి ఒక సమాచారం కావాలి. అటు కళల ద్వారా దేవుడు మాట్లాడటం లేదు, దర్శనాల ద్వారా మాట్లాడటం లేదు, ఇంకా అన్ని ప్రయత్నం చేస్తాడు, ఎక్కడా లేడు. ఇప్పుడు సౌలుకి భవిష్యత్తు ఏం జరుగుతుందో చెప్పాల్సినటువంటి పని సౌలు మాత్రమే చేయాలి. దేవుడు సౌలు ద్వారా సమాచారం చెప్పించాడు. కాబట్టి అక్కడ కర్ణపిశాచు కలిగిన స్త్రీనే కాదు, ఇంకెవరు పిలిచినా సరే సమూయేలు వచ్చి ఉండేవాడు. ఈవిడ పిలిచాడని ఆయన రాలేదు, ఈయన సమాచారం చెప్పడానికి ఆయన దేవుడు పంపించాడు. వచ్చిన సమూయేలు ఆత్మే. ఇలా ఆత్మను పిలిచేటువంటి శక్తి కర్ణపిశాచు కలిగిన వారికి లేదు, వచ్చిన సమూయేలు ఆత్మే. ఎందుకంటే సమాచారం కావాలి కాబట్టి. రేపు ఈ సమయానికి చనిపోతున్నావు, నాతో పాటు సమాధిలో ఉంటావు, చచ్చిపోతావు అని చెప్పడానికి సమూయేలు ఆత్మ వచ్చింది. అయితే ఆ ప్రాసెస్లో ఆవిడ పిలిస్తే వచ్చినట్టు కనపడుతుంది, కానీ దేవుడు పంపించాడు సమాచారం కోసం అని. వచ్చింది సమూయేలు ఆత్మే. పెళ్లి చేసుకోకుండా దేవుని కోసం సేవకుడిగా విశ్వాసిగా ఉండగలమా? అపోస్తలులు ఉన్నారా? కొంచెం పెళ్లి చేసుకోకుండా దేవుడి కోసం సాక్షులుగా ఉండగలమా లేదా విశ్వాసులుగా ఉండగలమా అంటే పెళ్ళికి విశ్వాసానికి సంబంధం లేదు. మొదట ఒకవేళ పెళ్లి చేసుకోకుండా దేవుణ్ణి సేవించేటువంటి సామర్థ్యం దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉంటే, సెలిబసీ అన్నది గిఫ్ట్ ఆఫ్ గాడ్, అది అందరికీ కాదు. అది పెళ్లి చేసుకోకుండా దేవుని సేవించేటువంటి పరిస్థితులు ఉంటే అలా సేవించడం దేవుడు వారికి ఇచ్చేటువంటి గిఫ్ట్. అందరూ పెళ్లి చేసుకోకుండా ఉండాలని కాదు, పెళ్లి చేసుకొని దేవుని సేవించవచ్చు, పెళ్లి చేసుకోకుండా దేవుని సేవించవచ్చు. అయితే ప్రశ్న ఏంటంటే ఎందుకు చేసుకోవట్లేదు అన్నది ప్రశ్న ఇక్కడ. దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని జతన చేశాడు. అయితే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది? ఊరికే దేవుడి మీద వేసి ఆ శోధనలు భరించలేక పాపంలో పడే కంటే పెళ్లి చేసుకొని దేవుని సేవించవచ్చు. లేదు నేను శోధించబడను, దేవుని నాకు గిఫ్ట్ ఆఫ్ సెలిబసీ ఇచ్చాడు అంటే లక్షణంగా దేవుని సేవించవచ్చు. దేవుని సేవించేదానికి పెళ్ళి కాకపోవడం రెండు కారణాలు కాదు. ఆ సామర్థ్యం ఉంటే అలా ఉండొచ్చు, లేకపోతే పెళ్లి చేసుకోవచ్చు. అది గొప్ప విషయం కాదు, ఇది గొప్ప విషయం కాదు, ఇది తక్కువ కాదు, అది తక్కువ కాదు. అయితే ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గానికి సంబంధించి భ్రమ ఏంటంటే పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నా అంటే వాడిని అల్లంతెత్తు పైకి ఎత్తేస్తారు. అమ్మో దేవుడి కోసం ఏదో సమర్పించుకున్నాడు. సారీ, పెళ్లి చేసుకున్నాడే పెళ్ళి కానివాడి కంటే చాలా కష్టాలు అనుభవిస్తాడు. అది పెళ్ళైన వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేటువంటి విషయం అది కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళు గొప్ప కాదు, వీళ్ళు గొప్ప కాదు. దేవుడికి ఎవరు ఏ స్థితిని నియమిస్తే ఆ స్థితిలో ఉండడం మంచిది. దానిని ఇంకొకరి మీద రుద్దడం అన్నది అది మంచి పని కాదు. మేము పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నాం, మీకేం తెలుసు మా కష్టాలు అనేటువంటి డైలాగులు వేయడం మంచి పని కాదు. చేసుకోవద్దని దేవుడు ఎక్కడ చెప్పలేదు, ఎక్కువ మాట్లాడితే చేసుకోమని చెప్పాడు.
అది కొందరికి మాత్రమే ఇచ్చేటువంటి దేవుడు వరం. కొరింథీ పత్రికలో ఇప్పటి కాల ఇబ్బందిని బట్టి అనేటువంటి మాట రాయబడింది. పెళ్ళి కాని వారితో నేను చెప్పేది ఏంటంటే, మాట్లాడిన దాంట్లో ఏంటంటే ఇప్పటి కాల ఇబ్బందిని బట్టి అనేటువంటి మాట రాయబడింది. అప్పుడు అనేటువంటి ఇబ్బందిని బట్టి పెళ్ళి అయినవాడు పెళ్ళి కానట్టు, కొనేవాడు కొనున్నది తాను కానట్టు, నవ్వేవాడు నవ్వనట్టు, ఏడ్చేవాడు ఏడవనట్టు ఎందుకు ఉండమన్నాడు అంటే, ఈ లోకపు నటన గతించుతున్నదని ఎందుకన్నాడు అంటే, ఇప్పటి కాల ఇబ్బందిని బట్టి, అంటే వాళ్ళకి వచ్చినటువంటి పర్సిక్యూషన్ బట్టి, శ్రమను బట్టి ఇప్పుడు పెళ్ళిళ్ళు, ఈ పేరెంటాలు వీటిలో కాకుండా ఈ ఇబ్బందిలో ఎలా సర్వైవ్ కావాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అని వాళ్ళకి చెప్పాడు, అందరికీ చెప్పలేదు. దీన్ని బట్టి చాలామంది ఏంటంటే పెళ్లి చేసుకోవడం మానేశారు. ఇది కంప్లీట్గా దయ్యముల బోధ. తిమోతికి రాసిన మొదటి పత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఏమన్నాడు అంటే చాలామంది పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తే అదేదో పరిశుద్ధత అన్నట్టు, పెళ్ళి చేసుకుంటే వాళ్ళు ఏదో తక్కువ అన్నట్టు. ఒక మినిస్ట్రీలో ఏంటంటే ఈ మన తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు బాప్తీసం ఇవ్వకూడదంట. పెళ్లి చేసుకున్న వాళ్ళు బాప్తీసం ఇవ్వకూడదు, పెళ్లి చేసుకున్నటువంటి పాస్టరే బాప్తీసం ఇవ్వాలి. ఆ మినిస్ట్రీలో పనిచేసేవాడు పెళ్లి చేసుకున్న వాడికి వాల్యూ తక్కువ ఉంటుంది, పెళ్లి చేసుకున్న వాడికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. పెళ్లి చేసుకున్నాడు అంటే వీడు బలహీనుడు, పెళ్లి చేసుకోలేదంటే వీడు బలవంతుడు అనేటువంటి గీతలు కూడా గీశారు. ఈ పెళ్లి అనేటువంటి మినిస్ట్రీలు చాలా ఉన్నాయి, చూడండి వాళ్ళని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు అంటే చూడండి, మొదటి వచనం నుంచి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధయను లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధీకులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు, ఏంటంటే అబద్ధీకులు వివాహాన్ని నిషేధించుచు, పెళ్లి చేసుకోకూడదు అనేవాడు ఎవడంట? అబద్ధీకుడు. మొదటి వచ్చిన వేరబడింది మోసపరిచేటువంటి ఆత్మలు, దయ్యములు బోధ, వేషధారణ అని రాయబడింది, అబద్ధీకుడు అని రాయబడింది. పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా అన్నది వ్యక్తిగతం. అది మొత్తం అందరి మీద రుద్దేటువంటి విషయం కాదు, అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళు చేసుకుంటారా చేసుకోరా, వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ కుటుంబ నేపథ్యం, వాళ్ళ ఆరోగ్య సమస్యలు, వాళ్ళ ఆర్థిక సమస్యలు, వాళ్ళ వ్యక్తిగతం. అది పెళ్లి చేసుకునే సేవ చేయాలని లేదు, పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలని లేదు. విశ్వాసానికి పెళ్లికి సంబంధమే లేదు. కొరింథీ పత్రికలో రాయబడినటువంటి సందర్భం అన్నది ఆనాటి పరిస్థితి మనసులో పెట్టుకొని ఆనాటి విశ్వాసులకు రాసినటువంటి మాటే కానీ అందరికి సంబంధించింది కాదు. అంతకు మించి ఎవరైతే పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నారో ఈరోజు చాలా మట్టుకు 99% ఆ మినిస్ట్రీలో జరుగుతూ ఉన్నది వ్యభిచారము. ఆ పెద్ద ఆయన పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తుంటాడు, ఆయనలాగా మేము కావాలని వీళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా దేవుడు సమర్పించుకున్నామనే భ్రమలో బ్రతుకుతారు. కొద్దికాలం బాగానే జరుగుతుంది, కొద్దికాలం వచ్చిన తర్వాత ఆ శోధనకి భరించలేక అటువైపు ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉన్నారో, ఇటువైపు ఎవరైతే పెళ్లి చేసుకోకుండా ఉన్నారో వీళ్ళే అక్కర సంబంధాలు పెట్టుకుంటారు. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే, ఒకసారి అందరికి మాట ఇచ్చాం కదా, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పరువు పోతుంది అనేటట్టుగా అలా రహస్యంగానే వ్యభిచారులుగా కొనసాగుతూ ఉంటారు. అంటే మొత్తానికి ఈ వ్యక్తి చేసిన పాపం అన్నది సంఘాన్ని భ్రష్టు పట్టించేసింది. మీరు చూడండి, తెల్లటి బట్టలు వేసుకొని సంఘాల్లో పెళ్లి చేసుకోకుండా వాళ్ళకి ఫ్రంట్ లైన్ ఇస్తారు, మొదట వరుస ఇస్తారు వాళ్ళకి. అంటే వీళ్ళు అతి పరిశుద్ధులు అన్నమాట. అందుకనే పాట కూడా వచ్చింది, అతి పరిశుద్ధుడా అని. బైబిల్లో పరిశుద్ధుడని రాయబడింది కానీ అతి పరిశుద్ధుడని రాయబడలే. ఎందుకు అంటే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఇద్దరుంటే అతి పరిశుద్ధుడు, అల్ప పరిశుద్ధుడు రెండు వస్తాయి. ఒక్కడే ఉన్నప్పుడు అతి మిగతా ఏమి ఉండవు. అర్థమవుతుందా? అలా ఏంటంటే ఈ తెల్లటి బట్టలు వేసుకుని వాళ్ళకు మొదటి వరుస ఇచ్చి వీళ్ళు సమర్పించుకున్న వాళ్ళు, వీళ్ళు పెళ్లి కాకుండా దేవుడు సేవ చేస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు అంటే మొత్తం పరిచర్య భ్రష్టు పట్టిపోయింది. ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి ఎలా బ్రతికాడు వీళ్ళకి తెలియదు. మరలా నేను మాట్లాడాను, ఇలా పెళ్లి చేసుకోకుండా పరిచర్యలు ప్రారంభించారు, మిగతా వాళ్ళు కూడా పెళ్లి చేసుకోకుండా ఉంటే అది గొప్ప విషయం అని చెప్పారు, వ్యభిచారాలు జరుగుతున్నాయి అని చెప్తే ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది నాకు. అమ్మాయి బీఈడీనో మరి ఎంఈడీనో ఏదో మంచి క్వాలిఫికేషనే. ఫోన్ చేసి, మీరు మా అయ్యగారు పెళ్లి చేసుకోకుండా సేవ చేశాడు, ఆయన తప్పు చేశాడని మీరు మాట్లాడారు, దానికి నేను కాల్ చేస్తున్నాను, మీకు పెళ్ళి అయిందా అని అడిగింది. పెళ్ళి అయింది అని చెప్పాను. అప్పుడు ఆ పాప అంది, మీకు పెళ్ళయింది, ప్రతిరోజు మీరు భార్యతో పోతారు, కానీ మా అయ్యగారు పెళ్ళి కాలేదు, కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా పోకపోతే ఆయన శోధన ఎలా జయిస్తాడు, దేవుడు దాన్ని ఆ మాత్రం క్షమించడా, దానికి తప్పు పట్టాలనా అని ఫోన్ చేసింది. అంటే సంవత్సరంగా ఒకసారి వ్యభిచారం చేస్తే అది వ్యభిచారం కాదా?
ఆయన దేవుడి కోసం సమర్పించుకున్నాడంట. సంవత్సరానికి ఒకసారి వెళ్ళిన తప్పేంటి, దేవుడు క్షమించడా అని అడుగుతుంది. నేను అన్నాను, సంవత్సరానికి ఒకసారి ఎందుకు కర్మ, పెళ్లి చేసుకుంటే రోజు పోవచ్చు కదా, దేవుడే వద్దన్నాడా నేను అన్నాను. అంటే వాళ్ళకి ఎలా నూరిపోసారంటే, మా అయ్యగారు సమర్పించుకున్నాడు కాబట్టి మా అయ్యగారు చేసేటువంటి తప్పులు కొన్ని దేవుడు చూస్తున్నట్టుగా వదిలిపెడతాడు, ఎందుకంటే ఈయన సమర్పించుకున్నాడు కాబట్టి. ఎవడు సమర్పించుకోమన్నాడు, ఎవడు బొమ్మన్నాడు, ఎందుకు వచ్చిన కర్మ ఇది? ఇలా వీళ్ళని చూసి మొత్తం మినిస్ట్రీలు భ్రష్టు పట్టిపోయాయి. పెళ్లి చేసుకోకుండా వస్తేనే వాడికి సేవ ఇస్తారు. ఈ పెంతెకొస్తలు 5 రకాలు ఉన్నాయి. అందులో మొదటిది ఉంది కదా, అక్కడ ఏం చేస్తారు వాళ్ళు అంటే, ఎవరైనా మేము దేవుని సేవకు వచ్చామని భార్యాభర్తలు వెళ్ళారనుకో, వెంటనే వాళ్ళిద్దరు విడదీస్తారు. ఇక మీద నుంచి ఆవిడ ఆయన ఏమనాలి, బ్రదర్ అని పిలవాలి, ఆయన ఏమని పిలవాలి, సిస్టర్ అని పిలవాలి. అప్పుడు ఈవెన్ ఏమేస్తారు, ఈ వ్యక్తిని చెన్నైలో ట్రైనింగ్ వేస్తే ఈవెన్ తీసుకెళ్ళి ముంబైలో ట్రైనింగ్ వేస్తారు. జీవితంలో వీళ్ళిద్దరు కలవకూడదు. ఇక ఒకరు పొరపాటున ఎప్పుడైనా కలిస్తే ఏం సిస్టర్ బాగున్నావా అని పిలవాలి. ఎందుకని? మహా పాపం పెళ్లి చేసుకుంటే ఆ మినిస్ట్రీలో అన్నీ లోపల జరిగేటివన్నీ వ్యభిచారాలే. మీకు అర్థమవుతుందా? అంటే పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తే గొప్పోడు అనేటువంటి ఒక స్థితిలోనికి తీసుకొచ్చారు. ఆ వ్యక్తి దేవుడి కోసం సమర్పించుకున్నావు. ఎందుకు సమర్పించుకున్నావు? అలాంటిది బైబిల్లో లేదే. కాబట్టి విశ్వాసానికి, మన పరిచర్యకి, మన భక్తికి, పెళ్ళికి అస్సలు సంబంధం లేదు. నీకు దేవుడు అనుగ్రహిస్తే లక్ష్యంగా పెళ్లి చేసుకోకు, దేవుడు నీకు అది ఇవ్వకపోతే పెళ్లి చేసుకో. అది వ్యక్తిగతం తప్ప అది ఒక సిద్ధాంతం కాదు. దాన్ని సిద్ధాంతంగా ఎవడైతే చేస్తాడో పెళ్లి చేసుకోకుండా సేవ చేయాలని, వాడు అబద్ధికుడు, వాడు మోసపరిచేటువంటి వ్యక్తి, వాడు దయ్యములు బోధ చేస్తున్నాడు, వాడు వేషధారణ ప్రదర్శిస్తున్నాడు. ఇలాంటి వేషధారణ వల్లే ఈరోజు సంఘం ఎక్కువ శాతం భ్రష్టు పట్టిపోయింది. చాలా మినిస్ట్రీల్లో పెళ్లి కాకుండా పిల్లలు మిగిలిపోయారు. దేవుడి కోసం సమర్పించుకున్నామని భ్రమలో. చాలా రోజులకు అర్థమవుతుంది మేము చాలా కోల్పోయామని. ఆ రోజు వాళ్ళు చేసేదేమీ లేదు, వ్యభిచారం తప్ప. అర్థమవుతుంది? బైబిల్లో కెరిస్మాటిక్ బైబిల్ అని, ఆర్థడాక్స్ బైబిల్ అని, ప్రొటెస్టెంట్ బైబిల్ అని, క్యాథలిక్ బైబిల్ అని ఇలా బైబిల్స్ ఉన్నాయి కదా. మోర్మనిజం సంబంధించిన పుస్తకం కానీ, లేదా జెహోవా విట్నెస్కి సంబంధించిన కానీ ఇలా ఉన్నాయి కదా. మరి ఈ 66 పుస్తకాల బైబిల్లో ఎందుకు మనం నమ్మాలి, మిగిలిన వాటిని ఎందుకు నమ్మకూడదు అని అంటావు కదా. ఈ 66 పుస్తకాలు మీరు చదువుతున్నప్పుడు మీకు చదివిన అనుభవం ఉంటే మీకు ఒక ఎసెన్స్ అనేది బ్రెయిన్లో ఉంటుంది. ఈ 66 చదివిన తర్వాత, లేదా 66 చదవకుండానే మామూలుగా మిగిలినటువంటి మీరు ఎక్స్ అనేటువంటి ఒక దానికి సంబంధించి బైబిల్ తీసుకొని చదవండి. అసలు బైబిల్లో ఉన్న ఈ పరిశుద్ధతకి దానికి అంత సంబంధం ఉండదు. ఏదో ఒక నావెల్ చదివినట్టుగా, ఏదో ఒక కథల పుస్తకం చదివినట్టుగా, ఒక చరిత్ర పుస్తకం చదివినట్టుగా ఉంటుంది. అర్థమైపోద్ది. జస్ట్ ఏదో చరిత్ర రాశారు తప్ప ఇందులో స్పిరిట్ లేదు, ఆత్మ లేదు అనే విషయం అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు చదువుతున్నారనుకోండి, మీకు లోపల మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ దేవుని వాక్యాన్ని మీరు అనుభవిస్తారు. నేను చదివాను, వాటిని చదివినప్పుడు ఏంటంటే, ఓహో ఆ రోజుల్లో ఇలా ఉండేదా అని చరిత్రగా అర్థమవుతాయి తప్ప నిజంగా మిమ్మల్ని ఒప్పించవవి. ఒప్పించకపోగా మిమ్మల్ని పాపానికి ఒక అడుగు లాగుతాయి అటువైపు. ఎందుకు చేయకూడదు ఇలా అని. అంటే వాళ్ళు కూడా చాలా మంది క్రీస్తు పోలి నడుస్తున్నాం అన్నట్టు, అంటే మనం ఎలా జీవిస్తాం వాళ్ళు కూడా చాలా మంది అలా జీవిస్తున్నారని డౌట్ వచ్చింది. అందులో ఏమంటే క్యాథలిక్ కన్వర్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు అని మీరు అన్నారు కదా. నేను కూడా చెప్తాను, నేను గత సంవత్సరం నుంచి ఊపిరి పీల్చుకోకుండా బ్రతుకుతున్నాను అంటే మీరు నమ్ముతారేంటి? జాన్ పాల్ ఊపిరి తీసుకోకుండా బ్రతుకు నమ్ముతారేంటి? కాదు కదా. అసలు అందులో స్పిరిట్ లేదని చెప్పిన తర్వాత మరలా అందులో నీతి కలిగిన ప్రవర్తన ఎక్కడి నుంచి వస్తుంది? ఇది దైవ ప్రేరేపితం. పాత నిబంధనలు ఏ వచనాలు ఉన్నాయో వాటిని కాంట్రాడిక్ట్ కాకుండా ఈ 60 పుస్తకాలని అపోస్తులు ఆమోదించారు, క్యాననైజ్ చేశారు. వీటికి ఎక్స్ట్రా తగిలించుకున్నారు తరువాతి కాలంలో. అవి తగిలించుకున్నవి అపోక్రైఫ్ అని పిలుస్తారు వాటిని. ఈ బైబిల్ కాకుండా వీటికి చేర్చిన తర్వాత కూడా పరిశుద్ధత సాధ్యమైతే, యోహాన్ ఏమంటాడు? దీనికి ఒకటి కలపకండి, ఒకటి తీయకండి. ఏది? దేవుని వాక్యానికి కలపకండి, తీయకండి, తీసినా కలిపినా శాపగ్రస్తుడు అన్న తర్వాత కలిపిన దాన్ని పట్టుకొని పరిశుద్ధత సాధ్యమైంది అనుకో, ఏం మాట్లాడుతాం మనం అసలు? కాబట్టి కలపకండి, తీయకండి. పాత నిబంధన నుంచి కూడా కొత్త నిబంధన కూడా దేవుని వాక్యాన్ని వాడు కలపడం కానీ తీయడం కానీ జరిగినప్పుడు అది వాక్య వక్రీకరణ అవుతుంది, అది దయ్యముల బోధ అవుతుంది. మరి దయ్యముల బోధలో నుంచి కూడా పరిశుద్ధత సాధ్యమైతే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఆయన కలపకూడదు, తీయకూడదు అనేటువంటి మాట చెప్తాడు, అది ఇన్వాలిడ్ అవుతుంది కదా. కాబట్టి ఎవరైతే మేము ఇదే ఫాలో అవుతున్నాం, మేము పరిశుద్ధంగా ఉన్నామంటే అలా నవ్వి సరే సార్ పరిశుద్ధంగానే ఉండండి అని వచ్చేసండి. అంతకుమించి చెప్పేది ఏమీ లేదు అక్కడ. చాలామంది ఇప్పుడు క్యాథలిక్ కన్వర్షన్ అవుతున్నారు కదా అని అంటారు. మరి అంతే కదా, ఇక్కడ కష్టంగా ఉంటుంది, అక్కడ చాలా సులభంగా ఉంటుంది.
సుఖం కావాలనే మనస్తత్వం ఉన్న వాళ్ళు అటు కన్వర్షన్ అవుతారు. లేదు కష్టపడైనా సరే అటు వెళ్దాం అనుకున్నా ఇటు వస్తారు. కన్వర్షన్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ, వాళ్ళు చూజ్ చేసుకున్న పాత్ ఇంపార్టెంట్. ఇక్కడ 2 దారులు ఉన్నాయి, ఒకటి ఇరుకు దారి, ఇంకోటి విశాలమైన దారి. ఏ దారైనా తీసుకోవచ్చు, కాకపోతే ఇరుకు దారిలో వెళ్తే నిత్యజీవం ఉంటుంది, విశాలమైన దారిలో ఉంటే నిత్య నాశనం ఉంటుంది. వాళ్ళు అటు వెళ్తున్నారంటే వాళ్ళు ఎటైనా వెళ్ళని, ఇబ్బంది ఏంటి? ఎవడు ఏది చూజ్ చేసుకుంటే అక్కడికి వెళ్తాడు. కన్వర్షన్ కాదు మనకి ఇక్కడ. ట్రూత్ ఏంటంటే ఈ 26 పుస్తకాలతో ఉన్నటువంటి ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ మాత్రమే నిజం, మిగిలిన వాటిలో అపోక్రైఫ చేర్చబడింది. ఇది తెలిసిన తర్వాత కూడా మేము అక్కడే ఉంటామంటే అది మూర్ఖత్వం అవుతుంది. తెలియకముందు ఉండొచ్చు, కానీ తెలిసిన తర్వాత ఎందుకు ఉంటాం అక్కడ? బయటకు వచ్చేసి అన్య భాషలు అనేవి ఉన్నాయా? ఇప్పుడు మాట్లాడుతున్నవి అన్య భాషల? పెంతెకొస్తు పండుగ దినాన భాషలకి ఇప్పుడు మాట్లాడుతున్న భాషలకు సంబంధం ఉందా? 2 ఒకటేనా అన్నది మీ ప్రశ్న కదా, నాకు అర్థమైంది. ఈ మొత్తం సంవత్సరాల్లో మీరు అందరిని వెతికారు, కానీ మన ఛానల్లో వీడియో చూడటం మర్చిపోయారు. అది ఎందుకో జరగలే, అది జరిగింటే అయిపోయి ఉండేది. మన ఛానల్లో ది ఒరిజినల్ పెంతెకొస్తు అనే ఒక వీడియో ఉంది. ది ఒరిజినల్ పెంతెకొస్తు ఉంది, బహుశా 2 సంవత్సరాల క్రితం. అది వీలుంటే తర్వాత వెదకండి, అక్కడ దాని గురించే మాట్లాడారు అపోస్తలుల 2వ అధ్యాయంలో. సరే, అయినా సరే ఇప్పుడు మీకు చెబుతాను. ప్రస్తుతానికి హోసన్న మినిస్ట్రీలోను, పెంతెకొస్తు మినిస్ట్రీలోను, లేదా కొన్ని లూథరన్ సంఘాల్లోనూ, కొన్ని ఈ పెంతెకొస్తు రిలేటెడ్ ఆ బీజం పడినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇండిపెండెంట్ వాటిల్లో ఆరాధన పేరుతో లేచి గంతులేసి కిందపడి దొర్లి కేకలు వేస్తున్నారు కదా, అవి భాషలు కాదు, పిచ్చి భాషలు, పిచ్చి కేకలు. ఒకటి ఓకే, మీకు ఇదంతా వివరించడం కానీ చెప్పేస్తాను సింపుల్గా. అవి పిచ్చి మాటలు అంతే తప్ప భాషలకు దానికి సంబంధం లేదు. భాష అంటే ప్రత్యేకమైనటువంటి దానికి లిపి ఉండాలి, దానికి శబ్దం ఉండాలి, దానికి ఒక భావం ఉండాలి. భాష అన్నది నాలో ఉన్నటువంటి భావాన్ని మీకు వ్యక్తీకరించేటువంటి మాధ్యమమే తప్ప మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ఆయుధం కాదు అది. ఇప్పుడు నేను మాట్లాడుతున్న తెలుగులో నేనేం మాట్లాడుతున్నా మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. కానీ ఈ ఎవరైతే భాషల పేరుతో ఇప్పుడు మన ఈ చక్రపల్లి ఒకటి ఉంది కదా, ఇక్కడ ఈ చక్రపల్లిలో ఏంటంటే అక్కడ కూడా మధ్యలో భాష మాట్లాడతాడు కదా, అది వాడికి అర్థం కాదు, పక్కన వాడు కూడా అర్థం కాదు. కాబట్టి అర్థం కాని దాని భాష అంటారు, అర్థం కాని దాని భాష అంటారు. ఒకవేళ అర్థం కానిది భాష అయినా సరే దానివల్ల నాకు ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు తమిళ్లో మాట్లాడారు అనుకోండి, నాకేం అర్థం కాదు. తమిళ్లో మాట్లాడితే అర్థం కాకపోతే ఇక దేవదూతల భాష ఎందుకు? దేవదూతలే భూమి మీదకి వచ్చినప్పుడు ఆయా వ్యక్తులతో వారి భాషలో మాట్లాడినప్పుడు వీడెందుకు దేవదూతల భాషలో మాట్లాడతాడు? దేవదూతలే భూమి మీదకి వచ్చినప్పుడు మరియమ్మతో మాట్లాడినప్పుడు మరియమ్మకి అర్థమైంది, ఏం మాట్లాడుతున్నా తలగొక్కుందా ఏంటి? లేదు కదా. అబ్రాహంతో మాట్లాడినప్పుడు, లోతుతో మాట్లాడినప్పుడు, దేవదూతలు మాట్లాడిన ప్రతి సందర్భంలో వాళ్ళకి అర్థమైంది. కానీ ఈరోజు వీళ్ళు దేవదూతల భాష అంటున్నారు, ఎవరికి అర్థం కావటంలే. అర్థం కానిది అది ఏ భాష అయినా మనకొద్దు, అర్థమయ్యేది మనకు కావాలి. ఎందుకంటే భావాన్ని వ్యక్తీకరించే మాధ్యమే తప్ప వ్యక్తులను కన్ఫ్యూజ్ చేసి కలవరానికి గురి చేసేది కాదు. సింపుల్గా మీతో చెప్పేది ఏంటంటే, ఈరోజు భాషల పేరుతో ఎవడైనా మాట్లాడుతున్నాడంటే, ఒకటి వాడికి వాడు మోసం చేస్తుంటున్నాడు, 2 తెలిసినా సరే సంఘాన్ని మోసం చేస్తున్నాడు. అది భాష కాదు, అది పిచ్చి వ్యవహారం అంతే. అన్య భాషలు లేవు. ఇప్పుడు ఒకప్పుడు పెంతెకొస్తు పండుగ దినాన భాషలు ఎందుకు అవసరమయ్యాయి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్షణ సువార్తని, ఆయన మరణ త్యాగాన్ని, సిలువ త్యాగాన్ని ఎదురుగా ఉన్నటువంటి 16 భాషలకు సంబంధించిన వ్యక్తులకి వివరించడానికి మాత్రమే భాషలు ఆ రోజు ఉపయోగపడ్డాయి. ఈరోజు ఏంటి, 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకున్నాం, 30 రోజులు హిందీ నేర్చుకుంటున్నాం. లేదా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, ప్రతి ప్రాంతంలో చర్చెస్ ఉన్నాయి, ఆయా లాంగ్వేజ్ల్లో పాస్టర్లు ఉన్నారు. లేదు ఇక్కడ నుంచి నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళాను అనుకోండి, అక్కడ ట్రాన్స్లేటర్ ఉంటాడు. ఇక్కడ నుంచి నేను అమెరికా వెళ్ళాను, ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. నాకు ఏ భాష రాకుండా తెలుగు భాష వచ్చినా సరే ట్రాన్స్లేటర్స్ ఉన్నారు ప్రతి చోట. ఇంకేంటి వచ్చిన బాధ? ఇంక మరలా ప్రత్యేక భాష ఏంటి? ఇంకో తమాష చెప్పమంటారా? ఈ భాషను మాట్లాడే వాళ్ళు సౌత్ ఆఫ్రికా నుంచి ఒక స్పీకర్ని పిలిపిస్తారు. ఎక్కడికి? మన గోడారాల పండక్కి. వినండి, ఎంత విడ్డూరమో వినండి. సౌత్ ఆఫ్రికా నుంచి ఒక స్పీకర్ని పిలిపిస్తాడు. ఆయన ఎవరు? భాషలు మాట్లాడేవాడు. ఏం మాట్లాడతాడు? ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఇక్కడ ట్రాన్స్లేటర్ ఒకడు. నాయన ట్రాన్స్లేటర్ ఎందుకు? తెలుగులో మాట్లాడిపోతుంది కదా. సరే, మర్యాద ఇంగ్లీష్లో ఏడుస్తున్నావు ఏడు, వీడు తెలుగులో ట్రాన్స్లేట్ చెయ్యి. మరల మధ్యలో లబలబా గబగబా అంటాడు. ఇదేంటిది? నా తెలియకూడదు. నీకు తెలుగే మాట్లాడడం చేత కాకుండా మరలా ఇంకో భాష ఎందుకు నీకు? మీకు అర్థమైందా? నీకు భాషలు మాట్లాడేది ఉంటే దేవదూతల భాష వద్దు. నువ్వు వచ్చింది ఏపీకి, ఏపీలో ఏం మాట్లాడతావు? తెలుగు మాట్లాడి సరిపోద్ది. నువ్వు పరలోకం పోయినప్పుడు ఇంట్లో దేవుడితో మాట్లాడుకున్నప్పుడు ఏదో ఒక భాష మాట్లాడు, నాకేంటి సంబంధం. పబ్లిక్ స్క్వేర్లోకి వచ్చినప్పుడు పబ్లిక్ ఏం అర్థమవుతుందో దాంట్లో మాట్లాడు. ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ ఎత్తుకుంటాడు, వాడి భాష వదిలిపెట్టేస్తాడు, సౌత్ ఆఫ్రికన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎత్తుకుంటాడు. దీనికి మరలా ఒక ట్రాన్స్లేటరు. సరే, ఇందులోనే కానివ్వచ్చు కదా. మరలా మధ్యలో ఇంకొక భాష ఎత్తుకుంటాడు.
ఇంతకు నువ్వు గొర్రెవా, వింటున్న వాళ్ళు గొర్రెలా? ఇంత స్పష్టంగా చెప్తున్నా సరే మరలా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు గొర్రెలా? ఏంటి ఇక్కడ జరుగుతున్నది? భాష అంటే నాలో భావాన్ని వ్యక్తీకరించేది. ఎందుకు భాష వచ్చిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని ఎదురుగా ఉన్నటువంటి పెంతెకొస్తు పండుగ దినాన్ని వచ్చిన వాళ్ళకి చెప్పడానికి భాషలు వచ్చాయి. ఇప్పుడు ప్రతి లాంగ్వేజ్లో చర్చ్ ఉంది, ప్రతి లాంగ్వేజ్లో బైబిల్ ఉంది, ప్రతి చోట ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, ఒక్కొక్కడికి 4-5 భాషలు వచ్చి. ఇప్పుడు ఎందుకు ఈ గొడవ అంతా? సరే, వీళ్ళు ఏమైనా తమిళ్ మాట్లాడతారా? తమిళ్ మాట్లాడరు. హీబ్రూ మాట్లాడతారా? అది మాట్లాడరు. మాట్లాడేది ఏంటి? ఎవరికి అర్థం కానటువంటి గందరగోళం చేస్తారు. ఇదేంటిది? అపోస్తలుడైన పౌలు చెప్పాడు, వారు నాయన నీకు ఏదైనా ఒకవేళ అలాంటి అనుభవం ఉంటే వ్యక్తిగతంగా, సంఘానికి క్షేమాభివృద్ధి కానటువంటి దాన్ని వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుకో. ఇక్కడ వద్దన్నాడు. అది వ్యంగ్యంగా మాట్లాడిన మాట. వ్యక్తిగత దేవునితో మాట్లాడుకో. ఇది మీకు అర్థం కాదులే అన్నావా, సరే బయట మాట్లాడుకో, అర్థమైతే మాట్లాడు. సింపుల్గా చెప్తున్నాను, పెంతెకొస్తు వాళ్ళు, హోసన్న వాళ్ళు, కొన్ని రకాల ఈ బీజాలు పడినటువంటి డినామినేషన్ వాళ్ళు ఆరాధన పేరుతో గెంతుతూ కేకలు వేస్తూ మధ్య మధ్యలో గట్టిగా తెలియనటువంటి భాషలు మాట్లాడుతున్నారు కదా. ఫ్రాడ్ అది, జస్ట్ డ్రామా అది. అయితే అందులో కొంతమంది పాపం తెలియకుండా అందులోనే పెరిగి పెద్ద ఉంటారు. వాళ్ళకి తెలియదు నిజంగా వాళ్ళు తప్పు చేస్తున్నామని. అయ్యగారు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడిపోతే ఏంటో, ఇది దేవుడి క్రమం ఏంటో అనేటట్టుగా తెలియకుండా కొంతమంది అదే నేర్చుకొని ఉంటారు. తప్పు లేదు, తెలియనప్పుడు చేయడం తప్పు లేదు. ఇంత స్పష్టంగా తెలుగులో చెప్పిన తర్వాత కూడా మరలా చేసామనుకో, ఇది పాపము. అందులోంచి బయటకు రండి. నా ఛానల్లో ది ఒరిజినల్ పెంటెకొస్తు వీడియో ఉంది, దాన్ని చూస్తే పూర్తిగా భాషల గురించి అర్థమవుతుంది. భాషలు విశ్వాసులు కాదు, అవిశ్వాసులు సూచన. అవును, అవిశ్వాసులు అంటే ఉదాహరణకి మీరు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు, ఇక్కడ కూర్చున్నారు. నేను తెలుగులో ప్రసంగం చేస్తాను, మీకు అర్థం కాలే. ఇప్పుడు మీ సౌత్ ఆఫ్రికన్ లాంగ్వేజ్లో నేను మీకు సువార్త చెప్పేటట్టుగా నాకు ఆ వరం అనుగ్రహించబడింది అనుకోండి. ఇప్పుడు ఈ భాష మీకోసం. లేదు, ఇంకో చోట నుంచి వచ్చావు, నీ భాష నేను సువార్త చెప్పేది నాకు అనుగ్రహించబడింది, ఇప్పుడు అది నీ కోసం. ఆల్రెడీ విశ్వాసానికి వచ్చిన వాడికి మరలా సువార్త ఎందుకు? సువార్త అందించడానికి భాష వచ్చింది, వాడికి సువార్త అందాలంటే వాడి భాషలో మాట్లాడాలి. అన్యులు అవిశ్వాసులు సువార్త చెప్పడానికి భాషలు అనుగ్రహించబడ్డాయి. ఇప్పుడు విశ్వాసాలకు వచ్చిన తర్వాత వీడికి భాష ఎందుకు? వాడి భాషలోనే దేవుని స్తుతిస్తాడు. అది దాని అర్థం. సమరయులు అంటే ఎవరు అంటే, సమరయ ప్రాంతంలో ఉన్న వాళ్ళని సమరయులు అని పిలుస్తారు. అయితే సమరయ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఎందుకు మనం అంటే యేసు ప్రభు కాలంలో కానీ అంతకంటే ముందు కానీ ఎందుకు వాళ్ళు తేడాగా చూశారు, ఎందుకు వీళ్ళు సంకర జాతి అనేటట్టుగా చూశారు అంటే, 722లో అష్షూరు రాజులు వచ్చి ఈ సమరయ ప్రాంతంలో, సమరయ ముందు పేరు షోమ్రోను, దాన్ని అహాబు నాన్న కట్టించాడు. ఓకేనా? అహాబు నాన్న ఒమ్రి ఉన్నాడు కదా, ఆయన కట్టించాడు ఆ క్యాపిటల్ని షోమ్రోను. అది కాస్త సమరయగా మారింది. దాన్ని రాజధానిగా చేసుకుని ఇశ్రాయేల్ దేశం అంతా నడిచిన పరిపాలన జరిగింది. అయితే 722లో అష్షూరు రాజులు వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఖాళీ ఏర్పడింది. ఈ ఖాళీ ఏర్పడిన తర్వాత ఏం చేశారు అంటే ఉన్నటువంటి కొద్దిమంది భయపడుతూ ఉన్నప్పుడు, లేదా వీళ్ళు ఇంకొక రాజ్యంగా ఏర్పడతారు అని అన్నప్పుడు ఏం చేశాడు అంటే, ప్రాంతీయ ఈ ఐక్యత వచ్చి మరలా తిరుగుబాటు జరగకుండా అక్కడ తేలాబీబు, తేలహర్ష, ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ నుంచినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అంటే ఈ ప్రాంతానికి వాళ్ళు కొత్త, ఆ ప్రాంతానికి వీళ్ళు కొత్త, అంటే తిరుగుబాటు లేకుండా చేయడానికి తీసుకొచ్చాడు. పేరేమో షోమ్రోను, సమరయ, కానీ ఇక్కడ ఉండాల్సిన 10 గోత్రాల ప్రజలు. ఈ ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చారు, ఇక్కడికి వేరే జాతి వాళ్ళు వచ్చారు. వీళ్ళు పిలువబడుతున్నదేమో ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారని పిలువబడుతున్నారు. వాస్తవానికైనా వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు. అయితే కొద్ది కాలానికి కొంతమంది ఇశ్రాయేల్ రిటర్న్ వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని మ్యారేజ్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే జాతి సంకరమైంది. ఎవడు ఇశ్రాయేలుడు కాదో తెలియకుండా పోయింది. ఆ వచ్చిన వాళ్ళు వచ్చేటప్పుడు దేవతలను తెచ్చుకున్నారు అక్కడి నుంచి. కాబట్టి విగ్రహారాధన ప్రారంభమైంది. కాబట్టి ఉన్నవాళ్ళు ఇశ్రాయేల్లో కాదో తెలియదు. ఆ దేవుళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఉండి తర్వాత ఒక వ్యక్తిని వీళ్ళకి బోధించడానికి పంపిస్తాడు. ఆ సింహాలు, క్రూరమృగాలు వస్తున్నప్పుడు బోధించడానికి పంపించినప్పుడు ఆయన వీళ్ళు తెచ్చుకున్న బొమ్మల్ని యెహోవా అని పేరు పెట్టి బోధించడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళు తెచ్చుకున్న బొమ్మల్ని యెహోవా అని పేరు పెట్టి బోధించడం ప్రారంభిస్తాడు. పేరేమో యెహోవా, కానీ జరుగుతున్న ఆరాధన మాత్రం విగ్రహాలకి. ఉన్నదేమో ఇశ్రాయేల్ దేశంలో, కానీ వాళ్ళు ఇశ్రాయేల్లో కాదో తెలియదు. తర్వాత వచ్చి పెళ్లి చేస్తున్నారు. ఇంతకు తల్లి యూదురాలు ఇశ్రాయేలరు, తండ్రి ఎవరో, మొత్తం అంతా సంకరం అయిపోయింది.
కనుక వీళ్ళని యూదులు అవాయిడ్ చేశారు, వాళ్ళతో సంబంధాలు అవాయిడ్ చేశారు. సమరయులు అంటే షోమ్రోను ప్రాంతంలో, సమరయ ప్రాంతంలో నివసించిన వాళ్ళు సమరయులు అంటారు. అయితే వాళ్ళు సంకరం చేయబడ్డారు కాబట్టి యూదులు వారితో సాంగత్యం చేయరు. అంతేగాని ఈ పుట్టుకలను బట్టి కాదు సమరయ అనే పదం వచ్చింది. షోమ్రోను సమరయ అయింది, సమరయ ప్రాంతంలో ఉన్న సమరయులు. రాహాబు అనే ప్రస్తావన యెరికో దగ్గర యెహోషువ గ్రంథంలో వచ్చింది. కానీ యోబు గ్రంథం అన్నది ఆదికాండం కంటే ముందు మోషే రాశాడు, అబ్రహాం సమకాలీకుడు ఆయన. మరి అలాంటప్పుడు తర్వాత వచ్చిన రాహాబు అనే ప్రస్తావన అంతకంటే ముందున్నటువంటి యోబు గ్రంథంలో ఎందుకు ఉంది అన్నది మీ ప్రశ్న, అంతే కదా? రైట్. రాహాబు అనేది ఏంటంటే అది పేరు మాత్రమే కాదు, అది ఒక స్వభావం. ఏంటంటే రాహాబ్, మోడర్న్ ఇంగ్లీష్లో అయితే రహాబ్ అని పిలుస్తారు. ఇదేంటంటే ఈజ్ యూజ్డ్ ఇన్ ద హీబ్రూ బైబుల్ టు ఇండికేట్ ప్రైడ్ ఆర్ యారగన్స్, ఏ మిస్టికల్ సీ మాన్స్టర్, యాజ్ అన్ ఎంబ్లమాటిక్ ఆర్ పోయిటిక్ నేమ్ ఫర్ ఈజిప్ట్ అండ్ ఫర్ ది సీ. రాహాబ్ అనేది స్త్రీ పేరు. రెండవది ప్రైడ్ లేదా యారగన్స్ అంటే గర్వానికి లేదా గొప్పది అనే దానికి రాహాబ్ అనే దాన్ని వాడతారు. తర్వాత ఏ మిస్టికల్ సీ మాన్స్టర్ అంటే ఘట సర్పం. ఇప్పుడు యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా, ఆ మకరం నీవు సూత్రంతో లాగగలవా, దాని దవడలో చేర్చగలవా అని మాట్లాడతాడు కదా. ఏ మిస్టికల్ సీ మాన్స్టర్ అంటే ఒక సముద్ర జంతువు, ఒక భయానకమైనటువంటి సముద్ర జంతువు, దాన్ని కూడా రాహాబ్ అని పిలిచారు. యాజ్ అన్ ఎంబ్లమాటిక్ ఆర్ పోయిటిక్ నేమ్ ఫర్ ఈజిప్ట్, ఈజిప్ట్ని కూడా రాహాబ్ అనే పిలిచారు. తర్వాత అండ్ ఫర్ ది సీ, సముద్రాన్ని కూడా రాహాబ్ అనే పిలిచారు. ఎన్నో చేస్తారు. రాహాబ్ అంటే ఇవన్నీ రాహాబుకు సంబంధించినటువంటి పేర్లే. ప్లాంట్ అన్నాం అనుకో, చెట్టుని ప్లాంట్ అని అంటాము, ఒక కంపెనీని ప్లాంట్ అనే పిలుస్తాము, లేదా ప్లాంట్ అంటే నాటడాన్ని ప్లాంట్ అని అంటాం కదా. ఒక ప్లాంట్ దగ్గరికి వచ్చి అంటే ఒక కంపెనీ దగ్గరికి ఏదో ఇండస్ట్రీ దగ్గరికి వచ్చి ప్లాంట్ అన్నాం అనుకో, అయితే ఇక్కడ చెట్లే దీన్ని ప్లాంట్ అంటాడు ఏంటి పిచ్చాడు కాదు. ఒక పదాన్ని డిఫరెంట్ సిచ్యువేషన్ వాడినప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి పదం మారిపోతాయి కదా. కాబట్టి రాహాబు అని యెరికో సందర్భంలో మాట్లాడినప్పుడు వేశ్య గురించినటువంటి సందర్భం అది. అంతకంటే ముందు కానీ తర్వాత కానీ మిగిలినటువంటి సందర్భాల్లో మాట్లాడినప్పుడు అది ఐగుప్తుని రాహాబ్ అని పిలిచాడు, సీ మాన్స్టర్ రాహాబ్ అని పిలిచాడు, సముద్రాన్ని రాహాబ్ అని పిలిచాడు, లేదా గర్వానికి సంబంధించి గొప్పది అనే దానికి సంబంధించి కూడా రాహాబ్ అనే పిలిచారు. అంటే ఆ పదాన్ని గురించినటువంటి అవగాహన లేక ఇలాంటి చాలామంది దీన్ని తిప్పుతున్నారన్నమాట. అదేంటి యోబు గ్రంథంలో రాహాబ్ అని రాశాడు, వచ్చిన తర్వాత కదా, కాబట్టి బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయనేటట్టుగా ఇది బయటకు వచ్చింది. అది అమ్మ అర్థమైందా? చిన్నపిల్లలకి రొట్టె ద్రాక్షారసం ఇవ్వచ్చా, ప్రభువు వల్ల ఇవ్వచ్చా కదా. అయితే మీరు వెళ్ళినటువంటి చర్చిలో చిన్నపిల్లలు కూడా రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు. రొట్టె ద్రాక్షారసాన్ని చిన్నపిల్లలు కూడా ఇస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పాస్ట్ కాదు, వాడికి బైబిల్ తెలియదు. ఓకేనా? వాడే పాస్ కానప్పుడు అది చర్చి కాదు, బిల్డింగ్ అవుతుంది. ఈ బిల్డింగ్లో చేసేది చపాతి అవుతుంది కానీ రొట్టె కాదు, ద్రాక్షారసం కాదు. మీకు అర్థమైందా? చిన్నపిల్లలకి రొట్టె ద్రాక్షారసం ఇవ్వకూడదనే కనీస జ్ఞానం లేడు, పాస్ట్ అయ్యా అది చపాతి అవుతుంది. కాబట్టి రొట్టె ద్రాక్షారసం ఎవరు తీసుకుంటారు అంటే, కాబట్టి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తులో బాప్తీసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మలో అనుగ్రహించబడతాడని చెప్పిన తర్వాత అలా బాప్తీసం తీసుకున్న వాళ్ళు 3000 మంది. వీరు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటేందును, ప్రార్థన చేయటేందును. వీరు అంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లల బాప్తీసం ఏంటి నా తెలియగొడతాను. కాబట్టి బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఈ 4 ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇస్తున్నా అంటే వీడు ఏమై ఉంటాడు, పాస్టర్ అయి ఉంటాడా? కాబట్టి ఇలా బిల్డింగ్ కట్టి నిలవబడి చేసేదంతా చర్చి కాదు, అవి సంఘాలు కాదు, వాడు పాస్ట్ కాదు, వాడు చేసిన చపాతీనే తప్ప అది బల్ల కాదు, ద్రాక్షారసం కాదు. కాబట్టి అలాంటి వాడు ఎవరికైనా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏముండదు. చపాతీ ఎవడైనా తినవచ్చు కదా. తెలిసిన వాడైతే ఇవ్వడు. ఇప్పుడు మీరు చెప్పినట్టు రెండవ కోణం ఏంటంటే, అయోగ్యంగా పాలు పంపులు పొందితే వాళ్ళు రోగులై ఉంటారు, మరణించారు, కొందరు నిద్రించున్నారు అన్నారు కదా. అసలు అది బల్లే కానప్పుడు యోగ్యం అయోగ్యం అని 2 పదాలు రావు అక్కడ. నిజంగా నేను బల్ల ఇస్తూ ఉన్నప్పుడు ఎవడైతే అయోగ్యంగా పాలు పంపులు పొందుతున్నాడో, ఉదాహరణకి అయోగ్యం అంటే ఏంటి, ఇక్కడ మనం బల్ల ఎందుకు తీసుకుంటాము అని అంటే, మా కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విరవబడ్డాడు, ఆయన రక్తం చిందించాడు అనే దానికి ప్రభు చివరి భోజనాన్ని జ్ఞాపకం చేస్తుంటే అందులో చేవేస్తాం మనం కదా, అందులో చేవేస్తాం. అయితే కొంతమంది ఎందుకు బాప్తీసం తీసుకుంటారో తెలియదు పాపం. ప్రసంగం చేసేటప్పుడంతా ఏం చేసి ఉంటారు, మంచి ఫ్యాన్ చూసుకొని దానికి ఎందుకు కూర్చొని అలా నిద్రపోయి ఉంటారు. అలా దగ్గరికి వచ్చి అది తగిలించగానే ఉలికి పళ్ళేసి అలా తీసుకొని టైపేమో నోట్లో వేసుకుంటారు. అంటే వాళ్ళకి ఏంటది అంటే యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని అక్కడ వాళ్ళు ఏమాత్రం గుర్తించట్లే.
ఏం చేస్తున్నామని, అది అయోగ్యంగా పాలు పంపులు పొందడం. అంతే తప్ప వీళ్ళు అసలు చిన్నపిల్లలు బాప్తీసం తీసుకోలేదు, వీడు అసలు పాస్టే కాదు. అలాంటప్పుడు అది చపాతీ అవుతుంది, వాళ్ళ సంప్రదాయం, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అది. నిత్యజీవం పొందడానికి మోహన్ స్వామి ఆరోగ్యంలో మాట్లాడతారు. ఉమ్, నిత్యజీవం పొందడానికి నా శరీరంలో అవును. పాలు పొందాలి. ఆ ఈక్వేషన్ చూపించాడు. దానికి మనం ఆదివారం చేసేటువంటి బల్ల కార్యక్రమానికి సంబంధం లేదు. అక్కడ సందర్భం ఏంటంటే మన్నా కూర్చున్నటువంటి సందర్భం. మీ పితరులు అరణ్యంలో మన్నా తిన్నా సరే మరణించారు, నన్ను తినేవాడు మరణించడు, నిత్యజీవం కలిగిన వాడు, నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానీయం అన్నాడుగా. అది రొట్టె ద్రాక్షారసం గురించి కాదు. యేసు ప్రభువు నిత్యజీవానికి సోర్స్, ఆయనే మూలము. ఆయన దగ్గరికి రాకపోతే నిత్యజీవితం లేదు. మన్నా తిన్న వాళ్ళు కూడా మరణించారు, నా దగ్గరికి వచ్చిన వాడు నిత్యం పొందుతాడు అనేటువంటి సందర్భం తప్ప ఇది రొట్టె ద్రాక్షానికి సంబంధించింది కాదు. అయితే ఇక్కడ కూడా ప్రభు శరీరము రక్తం అని ఉంది కదా, సో ఈ రెండింటి మ్యాచ్ చేస్తున్నారు. అది కాంటెక్స్ట్ డిఫరెంట్. అది అక్కడ యేసు ప్రభు ఒక రొట్టెను ద్రాక్షారసం పెట్టి వీటిని తినండి, ఇవి తింటే నిత్యజీవం చెప్పలే, ఆయన నన్ను తినండి అన్నాడు. అది ఎలా తింటారు? వాళ్ళకి పస్కా పశువు ఉంది, పస్కా పశువుని తింటారు వాళ్ళు. సో పస్కా పశువుని వధించి దాని రక్తాన్ని పూసుకొని దాన్ని తిన్నవాడు ఇటువైపు వచ్చాడు, బ్రతికాడు కదా. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన పస్కా పశువు అనేది, ఇక మీదట మీరు పస్కా పశువుని తినడం కాదు, నన్ను తినండి. ఆ రోజు ఐగుప్తు నుంచి విమోచన ఎలా వచ్చిందంటే పస్కా పశువుని బట్టి, ఈరోజు పాపం నుంచి ఎలా విమోచన వస్తుందంటే నన్ను బట్టి, నా సెలువును బట్టి. అది కాంటెక్స్ట్ అక్కడ, అంతే తప్ప ఇక్కడ రొట్టె ద్రాక్షారసం కాదు.